ప్రభునామమున చేరినటువంటి ప్రతి వారికి రేపల్లె క్రీస్తు సంఘం తరపున వందనములు తెలియజేస్తున్నాను. అలాగే ప్రత్యేకంగా నన్ను ఆహ్వానించినటువంటి ఇక్కడున్న సహోదరులకి, అలాగే ఆనందబాబు వారికి హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుంటాము. చిన్న ప్రార్థన. కనికరము కృప కలిగిన మా తండ్రి, సర్వోన్నతుడ, పరిశుద్ధుడ, అద్వితీయ దేవ, గొప్ప దేవ, ఇంతవరకు మీ కృపా ప్రేమ అనుగ్రహించి ఆస్వాదించిన దాన్ని బట్టి నాయన మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. లోకరక్షకుడు, మా యొక్క ప్రభువు, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తుని బట్టి, క్రీస్తుకి ఇచ్చిన సకల ఆశీర్వాదాలను బట్టి కూడా నాయన మీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా నాయన తండ్రి, కొద్ది నిమిషాలు మీ యొక్క వాక్యమును ధ్యానిస్తుండగా వాక్య పరిచర్యలో సహాయం చేయండి తండ్రి. మీ సంకల్పాన్ని, మీ సత్యమును నాయన మేము నేర్చుకొని దాని ప్రకారముగా జీవించేటట్లుగా దేవ కృపను గ్రహించాలని వేడుకుంటూ నాయన సమస్తమును మీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ చేరిన బిడ్డలని, ఇక్కడ ఉన్నటువంటి సంఘమును ఆశీర్వదించాలని వేడుకుంటూ నాయన దేవ, అలాగే సంఘాన్ని నడిపిస్తున్నటువంటి మీ బిడ్డలను కూడా దీవించాలని వేడుకుంటూ ఈ విన్నపములు ప్రార్థన మా ప్రభు రక్షకుడు, మీ యొక్క ప్రియకుమారుడు యేసుక్రీస్తు ద్వారా వినతి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. చాలా సంతోషం. ఆనందబాబుని అడిగాను నేను ఏ అంశం గురించి చెప్పాలని అడిగితే ఆయన అన్నాడు, బాబు బ్రదర్ అన్నాడు, సంఘాన్ని గూర్చి, మతశాఖలు క్రీస్తు సంఘాన్ని గూర్చి తేడా అనేది చెప్పమని నాకు తెలియజేశాడు. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అది. ఎందుకనంటే ఈ దినాల్లో మనం గమనించినట్లయితే డెనామినేషన్స్, మతశాఖలు ఇంచుమించు 60,000 గ్రూపులు ఉన్నాయి ప్రపంచంలోనే. హైదరాబాద్లోనే ఉండొచ్చును 300-400 గ్రూపులు కూడా ఉండొచ్చును ఇక్కడ. కాబట్టి సరైనటువంటి గుర్తింపు అనేది లేకుండా, దేవుని యొక్క సంకల్పం అనేది తెలియకుండా ఆరాధిస్తున్నారు. కానీ వాక్యం అనేది ఏం చెప్తుందో దాని గురించి, సంఘాన్ని గురించి మనం తెలుసుకోవటం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. సంఘము అనేది మనం చూసినట్లయితే మీకు చాలామందికి తెలుసును. సంఘము అనేది మనం గమనిస్తే కొత్త నిబంధన గ్రీకులో వ్రాయబడినటువంటి పుస్తకం క్రొత్త నిబంధన. ఈ క్రొత్త నిబంధనలో గ్రీకులో వ్రాయబడినటువంటి పదం ఏంటంటే ఎక్లేషియా అని వాడారు. ఎక్లేషియా అది గ్రీకు పదం. అది మనకి తెలుగు మంది, అది గ్రీకు వాళ్ళు. అంటే కొత్త నిబంధన రాయటం అనేది గ్రీకులో రాశారు. దాన్ని ఇంగ్లీషులో తర్జుమా చేయటం కానీ, తెలుగులో తర్జుమా చేయటం కానీ జరిగింది. సరే, మరి మనం గమనిస్తే ఆ వర్డ్ని, ఎక్లేషియా అనే పదాన్ని ఇంగ్లీషులో ఏమని పిలువబడింది అంటే కాల్డ్ అవుట్ అన్నమాట. కాల్ అవుట్ అంటే బయటికి పిలువబడినటువంటి వారని అర్థం అన్నమాట. బయటికని అంటే ఎక్కడున్నారు వాళ్ళు, ఎక్కడికి పిలువబడ్డారని అంటే లోకములో నుంచి సాతాను యొక్క అధికారములో నుంచి బయటికి పిలువబడినటువంటి వారి యొక్క సముదాయాన్ని, అంటే ఇంకొక మాట చెప్పాలంటే బాప్తిస్మం ద్వారా రక్షణ పొందినటువంటి సముదాయాన్ని, ఇంకొక మాట చెప్పాలంటే క్రీస్తు రక్తము చేత కడుగుబడి విమోచింపబడినటువంటి వారి యొక్క సముదాయాన్ని సంఘము అని పిలువబడింది. మనం గమనిస్తే అపోస్తల కార్యములు 26:18 ఇక్కడ మరి అపోస్తల కార్యాలలో లూకా రాసేటప్పుడు ఈ మాట చెప్పాడు. అపోస్తల కార్యములు 26:18 మనం చూసినట్లయితే అక్కడ అంటాడు, నిర్వచనం
అంటే సంఘము అనే పదానికి నిర్వచనం అన్నమాట. అది 26:18 చదవండి దయచేసి ఎవరైనా. అపోస్తుల కార్యములు 26:18 26:18 తీసారా? చదవండి అమ్మ ఒకసారి. 26:18 నేను మధ్యలో చదువుతున్నాను, లేకపోతే నేను ఈ ప్రజల వలనను అన్ని జనుల వలనను హాని కలగకుండా నేను కాపాడేదను. వారు చీకటిల నుండి వెలుగులోనికి, ఎక్కడి నుంచి అండి? చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను యొక్క అధికారము నుండి దేని వైపును కొన్ని తిరిగి. కాబట్టి సంఘం అని అంటే చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చినటువంటి వారు. వెలుగు అంటే క్రీస్తులోనికి వచ్చిన, వెలుగు అంటే క్రీస్తే, వెలుగులోనికి వచ్చినటువంటి వారు. సాతాను యొక్క అధికారము నుండి దేవుని వైపు తిరిగినటువంటి వారు సంఘము అంటే రక్షణ పొందినటువంటి వారు. ది అసెంబ్లీ ఆఫ్ సేవ్డ్ పీపుల్ అన్నమాట. ది రిడీమ్డ్ పీపుల్, రిడీమ్డ్ అంటే విమోచింపబడినటువంటి వారి యొక్క సముదాయాన్ని సంఘం అని పిలువబడుతుంది. ఇప్పుడు మనం జనరల్గా అంటూ ఉంటాం చర్చికి వెళ్తున్నామని. చర్చ్ అనేది బిల్డింగ్ అనేది కాదు. చర్చి అనే పదము బిల్డింగ్ అనేది కాదు, హౌస్ అనేది కాదు, కన్స్ట్రక్షన్ అనేది కాదు. చర్చి అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మనకి ఈజీగా అర్థమయ్యేటట్లుగా చూసినట్లయితే, ఇప్పుడు మనకి అపోస్తుల కార్యాలు 20:28 ఒక మాట ఉంది. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము. అంటే సంఘం అనేది బిల్డింగ్ కొన్నాడు ఆయన. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అని అన్నాడు. సంఘం అనే పదము బిల్డింగ్ కొన్నాడు ఆయన, ఒక కన్స్ట్రక్షన్ కొన్నాడు ఆయన, ఒక స్థలం కొన్నాడు ఆయన. ఎవరిని కొన్నాడు ఆయన? సంఘాన్ని కొన్నాడు. సంఘం అంటే ఎవరు? సేవ్డ్ పీపుల్ అన్నమాట, రక్షణ పొందినటువంటి వారు. అలాగే ఎఫెసీ పత్రిక 1:14 కూడా ఆయన సంపాదించిన ప్రజలను అంటాడు అన్నమాట. ఎఫెసీ పత్రిక 1:14. కాబట్టి సంఘము అనే పదము, ఇప్పుడు మనం ఉన్నాము, 2 ఉన్నా, 3 ఉన్నా, 40 మంది ఉన్నా, 300 మంది ఉన్నా, ఎక్కడైతే రక్షణ పొందినటువంటి వారు కలిసి ఉంటారో, వారు ఎక్కడైతే ఆ కూడిక, ఆ సభ అనేది ఉంటుందో వాళ్ళని సంఘము అనే పేరుతో పిలువబడింది అన్నమాట. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:18 కూడా ఒక సందర్భంలో పౌలు గారు మాట్లాడతాడు. ఏమని అంటాడు అంటే, మీరు సంఘముగా కూడినప్పుడు అని అంటాడు అన్నమాట. 1 కొరింథీ 11:18 1 కొరింథీ 11:18 మనం చూసినట్లయితే సంఘమందు మీరు కూడినప్పుడు అనే పదము అక్కడ వాడబడింది. కాబట్టి సంఘము అంటే చర్చ్ అంటే అర్థం ఏంటంటే రక్షణ పొందినటువంటి వారు, బాప్తిసం ద్వారా రక్షణ పొందినటువంటి వారు, విమోచింపబడినటువంటి వారు ఎక్కడైతే కూడి ఉంటారో దాన్ని ఏమంటారనంటే చర్చి, సంఘము అని పిలువబడుతుంది అన్నమాట. అంతేగాని బిల్డింగ్ అనేది కాదు, కన్స్ట్రక్షన్ అనేది కాదు, ఒక హౌస్ అనేది కాదనమాట. ఇప్పుడు జనరల్గా మనం గమనిస్తే ఎవరు ఉండరు, ఇక్కడ ఎవరు ఉండరు. ఇప్పుడున్న మనం ప్రార్థన చేసుకొని లేకపోతే క్లాస్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతాం మన గృహాలకి. చర్చ్ ఉన్నట్టు ఇక్కడ చర్చ్ ఉండదు, మీటింగ్ ప్లేస్ ఉంటుంది. చర్చ్ మీటింగ్ ప్లేస్. కొంతమంది రాస్తారు ఏమని, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ పదం కూడా మనం గమనించినట్లయితే, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అంటే ఇంగ్లీష్లో ఏమంటారంటే క్రీస్తు సంఘము. క్రీస్తు సంఘం అనేది మనుషులు లేనప్పుడు సంఘం అనేది ఎక్కడ ఉంటుంది? ఉండదు అక్కడ. మనుషులు లేనప్పుడు సంఘం ఏముంటుంది? బిల్డింగ్ ఉంటుంది అన్నమాట. కాబట్టి స్క్రిప్చరల్గా వాక్యానుసారంగా మనం గమనించినట్లయితే బోర్డు కూడా, సైన్ బోర్డు ఎట్లా పెట్టాలంటే చర్చ్ ఆఫ్ క్రైస్ట్ మీట్స్ హియర్ అని అనాలి. అంటే క్రీస్తు సంఘము కూడుకునే స్థలము, లేకపోతే క్రీస్తు సంఘము ఆరాధన స్థలము అనేది అది స్క్రిప్చరల్గా మనం చూసినట్లయితే పెట్టాలన్నమాట. ఒకవేళ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అంటారనుకో, ఉదాహరణకి మనం చూస్తే సంఘము బిల్డింగే ఉంటుందన్నమాట. చర్చ్ అంటే మనుషులే. మనము సందర్భంలో చాలా వచనాలు ఉన్నాయి. మనం మందిరాన్ని గురించి మాట్లాడేటప్పుడు సజీవమైన రాళ్ళ వల్ల మీరు కట్టబడి ఉన్నారని అంటాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2:5 అంటాడు. కాబట్టి రక్షణ పొందినటువంటి వారు ఎక్కడైతే కూడి ఉంటారో దాన్ని ఏమంటారంటే
సంఘము అనే పదాన్ని గ్రంథంలో మనం చూస్తాం, కానీ బిల్డింగ్ అనేది కాదండి. తర్వాత ముఖ్యంగా మనం గమనించినట్లయితే వాక్యం అనేది చాలా ఇంపార్టెన్స్ అన్నమాట. ఇప్పుడు ఈ మధ్యలో క్రీస్తు సంఘంలో కూడా ఈ అపోస్తుల బోధలో కూడా చాలా డిఫరెంట్ స్లోగన్స్, డిఫరెంట్ వేరు వేరే బోధలు జరుగుతూ ఉంది క్రీస్తు సంఘంలోనే. నేను ఉదాహరణకి నా గురించి 2 మాటలు చెప్పాలని అనుకుంటున్నాను. నేను మద్రాసులో 4 సంవత్సరాలు బైబిల్ ట్రైనింగ్ చదువుకున్నాను, కానీ డైరెక్ట్గా క్రీస్తు సంఘంలోనే నేను బాప్తిజం తీసుకున్నాను. ఎప్పుడు తీసుకున్నానంటే 1970లో తీసుకున్నాను. అంటే ఇంచుమించు క్రీస్తు సంఘానికి నేను ఎంతకాలం నుంచి పరిచర్య చేస్తున్నానంటే ఇంచుమించు 54 సంవత్సరాల నుంచి క్రీస్తు సంఘానికి పరిచర్య చేస్తున్నాను అన్నమాట. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే దేవుని యొక్క వాక్యము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మనము వాక్యాన్ని వదిలిపెట్టేసి, సత్యమును వదిలిపెట్టేసి మనము ఎంత ఆరాధన చేసినా, ఎంత ప్రార్థన చేసినా ఉపయోగం అనేది ఏమి ఉండదు. ఎందుకంటే ఒక సందర్భంలో యేసు ప్రభు అంటాడు, యోహాను సువార్త 8:31-32 వచనంలో నమ్మిన యూదులతో మాట్లాడతాడు. ఆయన నమ్మిన యూదులతో ఏమని మాట్లాడతాడనంటే యోహాను సువార్త 8:31-32 వచనాలు అన్నమాట. నమ్మిన యూదులతో మాట్లాడతాడు, మీరు నా యొక్క వాక్యమునందు నిలిచిన వారైతే సత్యమును గ్రహిస్తారు, మీరు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయదు. అంటే మీరు ఎవరితో మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు వారని అంటే నమ్మిన యూదులతో మాట్లాడుతాం. అంటే అప్పుడు ఇంకా సంఘము ప్రారంభించబడల, యేసుక్రీస్తు పరిచర్య కాలంలోనే మాట్లాడుతున్నాడు. ఇంకా సంఘం అనేది బిగిన్ కాల, ప్రారంభించబడలేదు. అప్పుడు మాట్లాడుతున్నాడు ఏమని, మీరు నా యొక్క వాక్యమునందు నిలిచిన వారైతే, నా యొక్క వాక్యములో నా బోధలు ఉన్నట్లయితే మీరు సత్యాన్ని గ్రహిస్తారు, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయరు. కాబట్టి దేవుని యొక్క వాక్యం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది అన్నమాట. కానీ ఈ దినాల్లో గమనిస్తే ఈ వాక్యములకు తగినటువంటి ప్రాముఖ్యత ఇవ్వటం లేదన్నమాట. అందుకని ఇజ్రాయెల్ విషయంలో కూడా అదే దేవునికి బాధ కలిగించినటువంటి విషయం అన్నమాట. ఇజ్రాయెల్ విషయంలో కూడా వాళ్ళు ఏం చేశారనంటే మనుషులు కల్పించినటువంటి పద్ధతుల్ని అనుసరిస్తూ వచ్చారనమాట. ఎందుకంటే యెషయా గ్రంథం 29:13 వచనంలో గమనిస్తే అక్కడ అంటాడు, యెషయా గ్రంథము 29:13 అదే వచనాన్ని యేసుక్రీస్తు వారు కూడా తెలియజేస్తాడు. మత్తయి సువార్త 15:9 వచనంలో చెప్తాడు, ఈ ప్రజలు నన్ను పెదవులతో ఆరాధిస్తున్నారు కానీ వారి యొక్క హృదయములు నాకు దూరముగా ఉన్నవి, మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములను నన్ను వ్యర్థముగా వారు ఆరాధిస్తున్నారని అంటాడు. ఇది ఎక్కడుందని అంటే యెషయా గ్రంథము 29:13 ఉంది. అదే వచనాన్ని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తెలియపరుస్తాడు అనమాట. కాబట్టి మనుషులు కల్పించినటువంటి పద్ధతులని దైవోపదేశములుగా వాళ్ళు బోధిస్తున్నారు, నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. నిజమే, ఎందుకనంటే మనుషులు కల్పించిన పద్ధతుల్ని కానీ బోధిస్తే అది వ్యర్థమైనటువంటి ఆరాధన కింద వస్తుంది, కానీ సత్యమైనటువంటి ఆరాధన అనేది చేయటం లేదు. కనుక మనం ఆరాధించేటప్పుడు కూడా వాక్యానుసారంగా ఆరాధిస్తున్నామా, వాక్యానుసారమైన సంఘాలు ఉన్నామా అనేది మనం గమనించాలి. సరే, సంఘాన్ని గూర్చి కొన్ని విషయాలు మనం గమనిస్తే సంఘాన్ని గూర్చి చెప్తుంది. ఇంతవరకు మనం కలిసి సత్యం యొక్క ప్రాముఖ్యతను గూర్చి, సంఘం యొక్క నిర్వచనాన్ని గురించి చెప్పాను. సంఘం అని అంటే ఏంటంటే, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, సంఘం అని అంటే బిల్డింగ్ అనేది కాదు, కన్స్ట్రక్షన్ అనేది కాదు. సంఘం అని అంటే రక్షణ పొందినటువంటి వారు, బాప్తిసం ద్వారా రక్షణ పొందినటువంటి వారు, విమోచింపబడినటువంటి వారు ఎక్కడైతే కూడి ఉంటారో దాన్ని ఏమంటారనంటే చర్చి, సంఘం అని పిలువబడుతుంది. అది బైబిల్ ప్రకారంగా ఉన్నటువంటి విషయం అన్నమాట. రెండోది, దేవుని యొక్క వాక్యానికి ప్రాముఖ్యత అనేది ఇవ్వాలి. ఎందుకనంటే వాక్యం ప్రాముఖ్యత లేకపోతే మనం ఎన్ని సంవత్సరాలు, నేను 55 సంవత్సరాలుగా సంఘానికి సువార్త పనిచేస్తున్నాను.
ఇదే గ్రంథానికి ఈ వాక్యానికి ఇంపార్టెన్స్ అనేది లేకపోతే అగ్నిగుండానికి వెళ్తాడు. మరి అగ్నిగుండానికి వెళ్ళే పరిస్థితి ఏర్పడితే 55 సంవత్సరాలు చేసిన పరిచర్య ఏమైపోతుంది? జీరో అన్నమాట. జీరో, ఏముండదు అక్కడ. కాబట్టి దాన్ని కూడా మనము గమనించాలి. సరే, సంఘాన్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే బైబిల్లో ఉండేది, కొత్త నిబంధనలు ఉండేది ఒక సంఘమే. ఒక సంఘాన్ని గురించే బైబిల్ కొత్త నిబంధన బోధిస్తుంది అన్నమాట. అంతేగాని చాలా సంఘాల గురించి బైబిల్ ఏమో చెప్పడం లేదు. సంఘం అనేది ఒకటి. ఈ సంఘాన్ని గురించి మనం గమనిస్తే, సంఘం అని అంటే ఇందాక చెప్పాను, సంఘం అని అంటే అర్థం ఏంటి సంఘం అని అంటే రక్షణ పొందినటువంటి వారు సముదాయము. ఇది ఈ సంఘాన్ని గురించి బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు ఉద్దేశించాడు. అంటే సంఘాన్ని గురించే కాదు, మానవుని గురించి ఉద్దేశించాడు, రక్షణ గురించి ఉద్దేశించాడు, ప్రభువుని గురించి ఉద్దేశించాడు, పరిశుద్ధాత్మని గురించి ఉద్దేశించాడు, రాజ్యాన్ని గురించి అన్ని విషయాలని జగత్ పునాది వేయబడక మునిపే, లోకం పుట్టక ముందే సంఘాన్ని గురించి కూడా దేవుడు ఒక ప్లాన్, ఒక ఏర్పాటు అనేది కలిగి ఉన్నాడు అన్నమాట. మనం గమనిస్తే చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాల ముందు చదువుకుంటాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలు. పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనము 2వ వచనం. పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎక్కడి నుంచి రాశాడని అంటే తెలుసునా మీకు? ఎక్కడి నుంచి రాశాడు పౌలు ఎఫెసీ పత్రిక? ఎఫెసీలో ఉన్నటువంటి క్రైస్తవులకి పత్రిక ఎక్కడి నుంచి రాశాడని అంటే రోమా చెరసాల నుంచి రాశాడు. రోమా చెరసాల నుంచి 4 పత్రికలు రాశాడు ఆయన. ఎఫెసీ 1, కొలస్సీ 1, ఫిలిప్పీ 1, ఫిలోమోను 1. దీని ఏమంటారంటే జైలు పత్రికలు కూడా అంటారు. జైలు పత్రికలు అంటే రోమా చెరసాలలో క్రీస్తు శకము 61 నుంచి 63 సంవత్సరాల వరకు రోమా చెరసాలు ఉన్నాడు ఆయన. ఒక విడిది గృహంలో ఉండి 4 పత్రికలు రాస్తాడు. అందులో ఎఫెసీ పత్రిక అనేది ఒకటి. ఎఫెసీ పట్టణం అనేది ఎక్కడ ఉందంటే ఆసియాలో ఉన్నటువంటి పట్టణం. అది ఆసియాలో ఉన్నటువంటి. పౌలు గారు ఈ పట్టణానికి వచ్చాడు 2వ ప్రయాణంలో. మీకు తెలుసు, నేను చరిత్ర చెప్తున్నాను, మీరు ఫాలో అవ్వండి దయచేసి. పౌలు గారు 3 సువార్త ప్రయాణాలు చేశాడు. 3 సువార్త ప్రయాణాలు. ఈ 3 సువార్త ప్రయాణాలు ఎక్కడి నుంచి మనము చూడొచ్చు అంటే అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం నుంచి 21వ అధ్యాయం వరకు 3 ప్రయాణాలు చేశాడు, సువార్త ప్రయాణాలు. ఫస్ట్ ప్రయాణము అపోస్తుల కార్యాలు 13-14లో మొదటి ప్రయాణం చేశాడు అనమాట. 13వ అధ్యాయం 14వ అధ్యాయం మొదటి ప్రయాణం. 2వ ప్రయాణం ఎక్కడి నుంచి అంటే 15వ అధ్యాయము 37 నుంచి 18వ అధ్యాయము 21 వరకు, 18-21 వరకు 2వ ప్రయాణం చేశాడు. ఈ 2వ ప్రయాణం చివరిలో ఎఫెసీ పట్టణానికి వెళ్ళాడు అనమాట. వెళ్ళి కొన్ని రోజులు ఉన్నాడు. అక్కడి నుంచి మళ్ళీ ఆయన అంత్యోక్యకి వెళ్ళిపోయాడు అనమాట. 3వ ప్రయాణంలో అర్థమవుతుందా? 3వ ప్రయాణంలో పౌలు గారు ఎఫెసీ పట్టణంలో ఇంచుమించు 3 సంవత్సరాలు ఉన్నాడు ఆయన. 3 సంవత్సరాలు ఉండి సువార్త పనిచేశాడు ఎఫెసీ పట్టణంలో అన్నమాట. ఇది ఎప్పుడు జరిగిందని అంటే క్రీస్తు శకము ఇంచుమించుగా 57 నుంచి లేకపోతే 58 నుంచి 61 వరకు అక్కడ ఉన్నాడు అన్నమాట. ఎక్కడ? ఎఫెసీ పట్టణంలో 3 సంవత్సరాలు. ఇది 19వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 22 అధ్యాయాల్లో కూడా గమనిస్తాం. ఎఫెసీ పట్టణంలో ఉన్న పరిచర్యను గురించి మనము చూస్తాం. 19వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయంలో కూడా మనం గమనిస్తాం అన్నమాట. 20వ అధ్యాయంలో మనం గమనిస్తే 31వ వచనంలో నేను మీ మధ్యలో 3 సంవత్సరాలు సువార్త పనిచేశానని చెప్తాడు అక్కడ. ఏది? ఎఫెసీ పట్టణంలో పౌలు గారు. అది ఎఫెసీ పట్టణం ఎక్కడుందని అంటే ఆసియాలో ఉన్నటువంటి పట్టణం అది. ఇక్కడ ఎక్కువగా విగ్రహారాధన ఎక్కువగా ఉంటుంది. ఆసియాలో ఎఫెసీ పట్టణం ఉంది, ఎక్కువగా విగ్రహారాధన అనేది ఉంటుంది. ఏ విగ్రహాన్ని పూజిస్తున్నారంటే మీకు అందరికీ తెలిసింది, మనకు తెలిసింది అర్తిమీ దేవత. అది 19వ అధ్యాయంలో చూస్తాం మనం. అర్తిమీ దేవత అనే దేవతను వాళ్ళు పూజిస్తూ ఉన్నారనమాట. అది 19వ అధ్యాయంలో మనం గమనిస్తాం.
పౌలు గారు 3 సంవత్సరాలు ఉన్నాడు అక్కడ. సంఘము ప్రారంభించాడు. సంఘం బాగా డెవలప్ అయిపోయింది. సంఘము ఎఫ్సి పట్టణంలో కూడా చర్చ్ అనేది బాగా గ్రోత్ అయిందన్నమాట. ఆ గ్రోత్ అయినటువంటి పట్టణం, అందుకనే పత్రిక రాసేటప్పుడు ఈయన విజిట్ చేసి ఒక 3-4 సంవత్సరాలు పత్రిక రాశాడు. ఎఫ్సి పట్టణానికి జైలుకి, రోమా జైలుకి వెళ్ళి పత్రిక రాయటం అనేది జరిగింది. అది విషయం అన్నమాట. ఆ విధంగా రాస్తూ ఆయన అంటున్నాడు, ఏమాట అన్నాడంటే, ఎఫ్సి పట్టణంలో ఉన్నటువంటి విశ్వాసులకి, పరిశుద్ధుల కింద చెప్పాను. ఎఫ్సి పత్రిక 1:1-2 వచనాల్లో మనం గమనిస్తే ఏముంది అక్కడ? ఎవరికి రాస్తున్నాడు ఆయన? ఎవరికి రాస్తున్నాడు పత్రిక? ఎఫ్సిలోనున్న పరిశుద్ధులను, క్రీస్తు యేసునందు విశ్వాసము కలిగినటువంటి వారికి పత్రిక రాస్తున్నాడు అన్నమాట. నేను చెప్పేది అర్థమవుతుంది కదా? ఎవరికి రాశాడు ఆయన పత్రికని? సంఘంలో ఉన్న పరిశుద్ధులకి, క్రీస్తు యేసునందు ఉన్న విశ్వాసులకి ఆయన పత్రిక రాశాడు అన్నమాట. అర్థమైందండి. ఈ పత్రిక రాస్తే ఆయన ఏమాట అన్నాడు అని అంటే, 6వ వచనంలో 4-6 గాడ్స్ ప్లాన్ గురించి చెప్తున్నాడు అన్నమాట. ఎఫ్సి పత్రిక 1:4-6 వచనాల్లో చివరి 6వ వచనంలో అంటాడు అనమాట. ఏమని అంటాడు? ఎఫ్సి పత్రిక 1:6 వచనం చూడడం ఒకసారి దయచేసి. ఎఫ్సి పత్రిక 1:6 వచనం. ఎట్లనగా తన ప్రియనియందు తన కృపా మహిమకు కీర్తి, పౌలు రాసిన మాటలు చూడండి. తన కృపా మహిమకు కీర్తి కలుగు చేయుటకు తన చిత్త ప్రకారమైన, తన చిత్త ప్రకారము అంటే, చిత్తమని అంటే ఆలోచన, చిత్తమని అంటే ఉద్దేశము. ఆ ప్రకారంగా, చిత్త ప్రకారంగా తన దయా సంకల్పం అంటే ఏర్పాటు అన్నమాట. ఈ ఏర్పాటు అనేది ఎటువంటి ఏర్పాటు అంటే దయతో కూడినటువంటి ఏర్పాటు. దయా సంకల్పము అంటే దయతో కూడినటువంటి, కృపతో కూడినటువంటి ఏర్పాటును బట్టి అని పౌలు గారు మాట్లాడుతున్నాడు. అంటే వాస్తవంగా మనం గమనిస్తే రక్షణ పొందేంత విశ్వాసం అనేది లేదు. ఇందాక చెప్పా నేను, వాళ్ళు ఏ దేవతను ఆరాధిస్తున్నారు? అర్తిమీ దేవత. ఆసియాలో ఫేమస్ అన్నమాట. ప్రపంచ సంఘటనలో ఇది ఒకటి అన్నమాట. అర్తిమీ దేవతను పూజిస్తున్నారు అన్నమాట. వాళ్ళు చాలా ఇందాక చెప్పా విశ్వాసం బలపడినటువంటి వారు, ఎఫ్సిలో ఉన్నటువంటి క్రైస్తవులు అన్నమాట. సరే, ఇక్కడ అంటున్నారు దయా సంకల్పము. చదవమ్మా. యేసుక్రీస్తు ద్వారా మనలను కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగానంటే ఎప్పుడు పాత నిబంధన కాలంలోన, ధర్మశాస్త్ర కాలంలోన, క్రీస్తు పరిచర్య కాలంలోన, ఎప్పుడు ముందుగానంటే ఎప్పుడు ముందుగా. ఈ ముందుగానే పదము మనం గమనించినట్లయితే రోమపత్రికలో కూడా చెప్తాడు, ముందుగా నిర్ణయించుకున్నాను అంటాడు. ముందు అనే పదము ఏ సందర్భాన్ని తెలియజేస్తుందని అంటే, ఏ కాలాన్ని తెలియజేస్తుందని అంటే, జగత్తు పునాది వేయబడక ముందే అని అర్థం అన్నమాట. లోకము పుట్టక ముందే అంటే అప్పుడు భూమి కూడా లేదు, క్రియేట్ చేయలే, మానవుని యొక్క చరిత్ర కూడా లేదు. జగత్ పునాది వేయబడక ముందే క్రీస్తు ద్వారా మనల్ని అంటే ఎవరికి రాస్తున్నాడు? ఎఫ్సిలో ఉన్నటువంటి వారికి రాస్తున్నాడు, విశ్వాసులకు రాస్తున్నాడు. మనలను అంటే ఎవరిని మనల్ని ఇక్కడ పౌలు గారు అంటారు. మనల్ని అంటే ఎవరిని? ఎఫ్సిలో పట్టణంలో ఉన్నటువంటి వారిని, విశ్వాసులను, పరిశుద్ధుల్ని క్రీస్తు ద్వారా కుమారులుగా స్వీకరించాలని. చదవమ్మా. తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవాలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో మనలను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. మనలను అంటే ఇంక్లూడింగ్ పౌలు గారు కూడా. పౌలుని అంటే బెన్యామీన్ గోత్రం,
పౌలు ఏ గోత్రం అంటే బెన్యామీన్, యూదుడే అతను. కానీ అన్ని జనులు కూడా దేవుని యొక్క ఏర్పాటు ఉన్నటువంటి వారు. ఇజ్రాయేలీలు కూడా మనకి ముందు ఇజ్రాయేలీలు కన్వర్ట్ అయ్యారనమాట. మనం ఎప్పుడు కన్వర్ట్ అయ్యాము? వాళ్ళు 33లో కన్వర్ట్ అయ్యారు. క్రీస్తు శకము ఏది పెంచుకోవచ్చు తినన్నా 3000 మంది రక్షణ పొందారు. ఎవరు 3000 మంది? అన్ని జనుల ఇజ్రాయేలీలే. ఇజ్రాయేలీలు ఎంతవరకు ఉందనంటే అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం వరకు అన్యుడు ఇంతవరకు మారుమనసు పొందలే. ఎవరితో అన్యుడు మారుమనసు పొందాడనంటే ఎవరు? ఏ అధ్యాయంలో? 10 అధ్యాయాలు అనమాట. అది కూడా చెప్తాడనమాట పేతురు చెప్తాడు అన్ని జనులు కూడా మొట్టమొదటికి నేను వాకింగ్ చెప్పానని ఆయన చెప్తాడు. యెరూషలేం కౌన్సిల్లో చెప్తాడు. అది ఎక్కడ ఉందనంటే అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 7వ వచనంలో ఉంది. అన్ని జనులు కూడా నేను మొట్టమొదటి సువార్తనే బోధించినటువంటి వ్యక్తిని. సంఘము ప్రారంభించబడి ఇంచుమించు 7 సంవత్సరాలకే అన్ని జనులు కన్వర్ట్ అవటం అనేది మనము గమనిస్తాం. అంతవరకు లేదు, అన్ని జనులకి లేదన్నమాట. కాబట్టి అది వేరే సబ్జెక్ట్ అనుకోండి. కనుక ఇక్కడ సంఘాన్ని గురించి దేవుడు ఎప్పుడు ఉద్దేశించాడనంటే జగత్ పునాది వేయబడక మునిపే, లోకం పుట్టకముందే సంఘాన్ని గూర్చి ఆయన ప్లాన్ చేశాడు. ఇందాక చెప్పా, సంఘం గూర్చే కాదు, క్రీస్తు కూడా జగత్ పునాది వేయబడక మునిపే నియమించబడ్డాడని ఉంది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో కూడా చూస్తే, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం, 1:20. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడ్డాడు. అంటే ఆల్రెడీ యేసుక్రీస్తు దేవుని దగ్గర ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 2వ వచనంలో గమనిస్తే, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను, ఆయన దేవుని యొద్ద ఉండెను అని అంటాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 2వ వచనంలో ఆయన దేవుని యొద్ద ఉండును. ఎవరు ఆయన అంటే యేసుక్రీస్తు వారు. ఎక్కడున్నాడని అంటే దేవుని యొద్ద ఉన్నాడు అన్నమాట. ఉండి అప్పుడు దేవుడు ఏం చేశాడు? జగత్ పునాది వేయబడక మునిపే నియమించబడ్డాడు. దేవుని కొరకు నియమించబడ్డాడు అంటే ఆయన అమూల్యమైనటువంటి రక్తం చేత, శ్రేష్టమైనటువంటి రక్తం చేత మనుషులను విమోచించబడాలని ఆయన నియమించబడ్డాడని పేతురు చెప్తాడనమాట. అనంత కనెక్షనే. కాబట్టి సంఘాన్ని గురించి దేవుడు ఇప్పుడు సంఘం అంటే ఏ సంఘాన్ని గురించి దేవుడు ప్లాన్ చేశాడని అంటే ఇందాక చెప్పా, ఒక సంఘమే. ఆర్సీఎంని గురించి ప్లాన్ చేశాడా? హోసన్న మినిస్ట్రీస్ని గురించి ప్లాన్ చేశాడా? లూథరన్ చర్చిని గురించి ప్లాన్ చేశాడా? బాప్టిస్ట్ సంఘాన్ని గురించి ప్లాన్ చేశాడా? ఇప్పుడు 60,000 గ్రూపులు ఉన్నాయి. అందరూ కాళ్ళు ఎగరేస్తున్నారు. ఏమని? పరలోకం మేము వెళ్తాం. కాళ్ళు ఎగరేసినంత మాత్రాన పరలోకం వెళ్ళేదానికి అవకాశం అనేది ఉండదన్నమాట. క్రీస్తు సంఘములో ఉన్నంత మాత్రాన కూడా వెళ్ళే పరిస్థితి కూడా ఉండదు. ఒక సందర్భంలో పేతురు పత్రికలు అంటాడు 4:17 వచనంలో, తీర్పు మన ఇంటి యొద్దనే ప్రారంభము అయ్యే కాలం వస్తుంది. నీతిమంతుడే రక్షణ పొందడం దుర్లభమైతే అవిధేయుల సంగతి, పాపుల సంగతి ఏమవుతారని చెప్తాడనమాట. పేతురు మొదటి పత్రిక 4:17 వచనంలో ఉంది ఆ మాట. కాబట్టి మనం గమనిస్తే క్రీస్తు సంఘంలో ఉన్నా కూడా వాక్య ప్రకారంగా వాక్యము అర్థం చేసుకొని గ్రహించి వాక్య ప్రకారంగా జీవిస్తేనే కానీ పరలోకానికి వెళ్ళే అవకాశం అనేది లేదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. మోషేని కూర్చోడండి ఒకసారి. మోషే ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటాం. మోషే చాలా నమ్మకమైనటువంటి సేవకుడు. నా ఇల్లంతటో నమ్మకమైన వాడు అని అంటాడు మోషేని గురించి. మోషే పితరులంతా ఎక్కడ నివసించారనంటే, మోషే పితరులు ఇజ్రాయేలు పితరులు ఎక్కడ నివసించారనంటే, మొట్టమొదటిగా ఎక్కడ నివసించారనంటే కనాను దేశంలో, పాలస్తీనా దేశంలో, పాలు తేనెలు ప్రవహించే దేశంలో వాళ్ళు నివసించారు. అబ్రహాము కానీ, ఇస్సాకు కానీ, తర్వాత యాకోబు కానీ, వీళ్ళందరూ ఎక్కడ నివసించారనంటే, ఎక్కడ నివసించారు? కనాను దేశంలో, పాలస్తీనా దేశం.
పాలు తేలు ప్రవహించే దేశంలో వాళ్ళు నివసించారన్నమాట. యాకోబు కాలంలో 129 సంవత్సరాలు వచ్చింది యాకోబుకి. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, సబ్జెక్ట్ నాది అది కాదు. 129 సంవత్సరాల్లో దేవుడు యాకోబుకి ప్రత్యక్షమయ్యి నేను చెప్పిన స్థలానికి వెళ్ళమన్నాడు. బెయేర్షెబాలో ఉన్నాడు అప్పుడు. బెయేర్షెబా అనేది ఫిలిస్తీన్ల దేశము. బెయేర్షెబాలో ఉన్నాడు. దేవుడు కనబడ్డాడు. ఇది ఎక్కడుందని అంటే అప్పుడు ఆదికాండం 46 2-3 వచనాల్లో మనం చూస్తామన్నమాట. ఎక్కడికి వెళ్ళమన్నాడు అని అంటే ఐగుప్తుకి వెళ్ళమన్నాడు. ఐగుప్తుకి వెళ్ళాడు. ఎంతమంది వెళ్ళారు? మొట్టమొదటిగా 70 మంది వెళ్ళారనమాట. ఎవరి సంతతి అంటే యాకోబు సంతతి వెళ్ళారు. ఫరో ఎదుటి నిలబడినప్పుడు యాకోబుకి ఎంత వయసు అంటే 130 సంవత్సరాలని ఆదికాండం 47:9 వచనంలో చూస్తాం మనం. 130 సంవత్సరాలు. ఆయన వెళ్ళిన తర్వాత 17 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉన్నాడు. ఆయన చనిపోయాడు. వాళ్ళ అబ్బాయి యోసేపు చనిపోయాడు. ఐగుప్తులో అందరూ పోయారు. ఆ జనరేషన్ అంతా పోయారు. పోయిన తర్వాత 400 సంవత్సరాలు ఇంచుమించు ఉన్నట్టుగా మనకి బైబిల్లో వచనాలు ఉన్నాయి. ఐగుప్తు దేశంలో ఇజ్రాయేల్ ఎన్ని సంవత్సరాలు ఉన్నారని అంటే ఇంచుమించు 400 సంవత్సరాలు ఉన్నారని నిర్గమకాండం 12:40 వచనంలో కానీ, గలతీయులకు రాసిన పత్రిక 3:17 వచనంలో కానీ, అలాగే అపోస్తల కార్యాలు 7 కూడా చెప్తాడు అనమాట. 400 years. సరే, మోషేని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. బయటకు వచ్చేసాడు. ఎక్కడికి తీసుకుని వెళ్ళమన్నాడు? మోషేని కనాను దేశానికి తీసుకుని వెళ్ళమన్నాడు. చెప్పింది అదే దేవుడు, నా ప్రజలని నువ్వు కనాను దేశానికి తీసుకుని వెళ్ళమన్నాడు. మంచిదే. మోషే కూడా ఒక ఎక్సైట్మెంట్, అది ఒక ప్రోత్సాహకరమైన విషయము. ఎందుకంటే వాళ్ళు పితరులు నివసించిన స్థలానికి వెళ్తున్నారు. వాళ్ళు పితరులు ఏ దేశంలో నివసించారు? వాళ్ళు నివసించినప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని? ఈ కనాను దేశాన్ని నీ సంతతికి ఇస్తాను, నిత్య స్వాస్థ్యమగా ఇస్తానని చెప్పాడు అనమాట. అబ్రహాంకి వాగ్దానం చేశాడు, ఇస్సాకి వాగ్దానం చేశాడు, యాకోబుకి వాగ్దానం చేశాడు అనమాట. ఈ వచనాలన్నీ మీకు తెలుసును. ఏది ఆదికాండంలో మనం గమనిస్తాం. సరే, చాలా సంతోషం. మనమందరం కూడా సంతోషించాలా. ఎందుకనంటే ఇజ్రాయేలీలు వాళ్ళు పితరులు నివసించినటువంటి స్థలానికి వెళ్ళటం అని అంటే చాలా సంతోషం. యేసుక్రీస్తు ఒక మాట అన్నాడు, తండ్రిని పంపించాడు, మళ్ళీ నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను అంటే అదే ఒక ఎక్సైట్మెంటే. అది సంతోషం. 33 సంవత్సరాలు ప్రభు జీవించాడు భూమి మీద, మళ్ళీ దేవుడు ఉన్న తండ్రి దగ్గరికి వెళ్తున్నాడు అని అంటే అది కూడా చాలా హ్యాపీ న్యూస్ అనమాట. అది కూడా యోహాను సువార్త 16:33 వచనంలో ఆయన చెప్తాడనమాట. ఇలాగ మనం గమనిస్తామన్నమాట. కాబట్టి బయలుదేరి మోయాబు స్థలానికి వచ్చేసరికి మోషే చనిపోయాడు. ఎందుకు చెప్తున్నానంటే అట ఐగుప్తులో లైఫ్ ఎంజాయ్ చేయలేకపోయాడు. పితరుల స్థలము ఇజ్రాయేల్ పితరులు అబ్రహాం, ఇస్సాకు వీళ్ళు నివసించిన స్థలం కూడా అతను చూడలేకపోయాడు. ఏదో ఒక సామెత ఉంటుంది, ఇంటికోడు లేదు బంతికోడు లేదు అన్నట్టుగా మధ్యలో పోయాడు. అహరోను కూడా అంతే, మోషే అంతే. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే, ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళందరూ కనాను దేశానికి వెళ్తామని బయలుదేరారు. కానీ ఎంతమంది చేరారు? 6 లక్షల మందికి. ఎంతమంది చేరారు? 6 లక్షల మందికి ఇద్దరే చేరారన్నమాట. అంటే 3 లక్షలకు ఒకరన్నమాట. మరి వాళ్ళ పరిస్థితి అట్లా ఉంటే మన పరిస్థితి ఎలా ఉంటుంది? అందరూ పోయారు. ఆ లాస్ట్ మనం గమనిస్తూ చూసినట్లయితే ఆయన అంటాడు, మోషే అంటాడు, నేను కూడా కనాను దేశాన్ని చూడాలని అనుకుంటున్నాను తండ్రి, నువ్వు శక్తిమంతుడని అంటే ఆ మాట అనబాకాని అన్నాడు అనమాట. అది ద్వితీయోపదేశకాండము 5:23 వచనంలో మనం గమనిస్తాం. మోషే దేవుని బ్రతిమాలుకుంటాడు, నేను చూడాలని అనుకుంటున్నానంటే ఆ మాట మళ్ళీ నువ్వు నన్ను అడగవద్దు అని చెప్పేశాడు అనమాట. ఇది 5వ అధ్యాయంలో ఆ మాట చూస్తాం. కాబట్టి గమనించాలి. ఎందుకనంటే సత్యం అనేది తెలుసుకోవాలా, నేర్చుకోవాలా. మొత్తం పైన దేవుని యొక్క సంకల్పం అనేది సంఘాన్ని గురించి కానీ, క్రైస్తవ జీవితం గురించి కానీ, రాజ్యాన్ని గురించి కానీ, రక్షణ గురించి కానీ, వాట్ ఈస్ ది గాడ్స్ ప్లాన్, వాట్ ఈస్ ది గాడ్స్ విల్. ప్రభుని పిలిచేవాడు పరలోక రాజ్యంలో ప్రవేశించుడు. పరలోకంలో ఉన్నటువంటి దేవుని చిత్తాన్ని ఎవరైతే జరిగిస్తారో వాళ్ళే పోతారు పరలోక. సరే, సంఘాన్ని గురించి కూడా ఇప్పుడు ఆయన ప్లాన్ చేశాడని అంటే జగత్ పునాది వేయబడక మునిపే ఆయన సంఘాన్ని గురించే ఉద్దేశం కలిగి ఉన్నాడు. డెనామినేషన్ అనేది దాని గురించి ఆయన ప్లాన్ కాదు. దేని గురించి? ఒక సంఘమే, ప్రభు సంఘము, క్రీస్తు సంఘాన్ని గురించి ఆయన ప్లాన్ చేశాడు.
అది ఎఫ్సి పత్రిక 1వ అధ్యాయము మనము ఇందాక చదివి 6వ వచనంలో. ఆ విధంగా ప్లాన్ చేసిన తర్వాత ఒక్కొక్కటి జరిగిస్తూ వచ్చాడు. ఎఫ్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో గమనిస్తే ఎఫ్సి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం 1:12 1వ అధ్యాయం 12వ వచనం. క్రీస్తునందు ముందుగా నిర్ణయించిన మనము ఆయన మహిమకు కీర్తి కలగవాలని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి, చూడండి ఇక్కడ కూడా అంటాడు, మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు క్రీస్తునందు మనల్ని స్వాస్థ్యముగా, అంటే దేవునికి స్వాస్థ్యముగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి తాను చేసిన నిర్ణయం చెప్పున ప్రతి కార్యమును ఆయన జరిగిస్తున్నాడని అంటాడు. అంటే పరలోకములో నిత్యత్వం అన్నమాట. దేవుని యొక్క సంకల్పం అనేది ఎక్కడి నుంచి ఎంతవరకు ఉంటుందని అంటే, దేవుని యొక్క సంకల్పము, గాడ్స్ విల్, దేవుని యొక్క ఏర్పాటు అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందని అంటే, ఏ విషయమైనా కానీ మానవుడిని క్రియేట్ చేయటం కానీ, మనుషుని సృష్టించటం కానీ, రక్షణ కానీ, ఇవన్నీ ఎక్కడి నుంచి ఎంతవరకు అంటే నిత్యత్వంలో దేవుడు ప్లాన్ చేశాడు. మళ్ళీ ఎక్కడ ఎండ్ అవుతుందని అంటే మళ్ళీ నిత్యత్వంలో ఎండ్ అవుతుంది అన్నమాట. అంటే దేవుని యొక్క సంకల్పము నా గురించి దేవుడు ఎప్పుడు ఉద్దేశించాడు, సంఘాన్ని గురించి ఎప్పుడు ఉద్దేశించాడు, అపోస్తుల గురించి ఎప్పుడు ఉద్దేశించాడు అని అంటే జగత్ పునాది వేయబడక మునిపే ఆయన ఉద్దేశించాడు. ఎక్కడ ఎండ్ అవుతుందని అంటే మళ్ళీ నిత్యత్వంలో ఎండ్ అయిపోతుంది అన్నమాట. అది దేవుని. అందుకని ఎఫ్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో కూడా అంటాడు, ఏమాట అంటాడు, 3:8 అంటాడు, మన ప్రభువైనటువంటి క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము అని అంటాడు అనమాట. మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం. కాబట్టి సంఘాన్ని గురించి జగత్ పునాది వేయబడక మునిపే ఆయన ఉద్దేశించాడు. ఎందుకో సంఘం భూమి మీద కట్టాలి, ఎందుకో సంఘాన్ని ప్రారంభించాలి, దానికి కూడా దేవుని దగ్గర కారణాలు ఉంటాయి, ఉద్దేశం అనేది ఉంటుంది. కానీ దానికి ముందు మనము సంఘాన్ని కూర్చున్నటువంటి మూలము, ఆరిజిన్ని మనం నేర్చుకుంటున్నాం. ఆరిజిన్ ఆఫ్ ది చర్చ్. కాబట్టి సంఘం, క్రీస్తు సంఘం అనేది ఎక్కడ పుట్టిందని అంటే దేవుని మనసులో పుట్టింది. మతశాఖ అనేది ఎక్కడ పుట్టిందని అంటే మనుషుల యొక్క తలంపులో నుంచి వచ్చిందేమో మతశాఖలు, మనుషుల యొక్క ఆలోచనలో నుంచి వచ్చిందేమో డెనామినేషన్స్. క్రీస్తు సంఘము ఎక్కడ ఎగ్జిస్ట్ అయిందని అంటే, ఎక్కడ ప్లాన్ చేయబడిందని అంటే నిత్యత్వంలో ప్లాన్ చేయబడింది. ఎక్కడి నుంచి పుట్టిందని అంటే దేవుని యొక్క మనసులో నుంచి, దేవుని యొక్క ఉద్దేశంలో నుంచి, దేవుని యొక్క ఆలోచనలో నుంచి పుట్టిన సంఘం ఏంటంటే క్రీస్తు సంఘం అన్నమాట. మళ్ళా చెప్తున్నా, డెనామినేషన్స్ ఏమో మనుషుల యొక్క ఆలోచనలో నుంచి వచ్చినటువంటిదే డెనామినేషన్స్. దేవుని యొక్క ఆలోచనలో నుంచి వచ్చినటువంటి సంఘమేమో క్రీస్తు సంఘం. అది ఆరిజిన్ అన్నమాట. సరే, ప్లాన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనం గమనిస్తే దేవుడు జగత్ పునాది వేయబడక మునిపే భూమి మీద సంఘాన్ని ఏర్పాటు చేయాలి, ప్రారంభించాలని అనుకున్నాడు. ఆదామును క్రియేట్ చేయకముందే. అది ఎఫ్సి పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనాల్లో అక్కడ ఎఫ్సిలో ఉన్నటువంటి అన్ని జనులకి, క్రైస్తవులు అయినటువంటి వారికి, పరిశుద్ధులకు తెలియపరుస్తుంది. రెండోది ఏంటంటే పర్పస్ ఉంది. రెండోది ప్రామిస్ అన్నమాట. ప్రామిస్ అంటే వాగ్దానము. ఈ సంఘాన్ని గూర్చి కూడా, ఈ సంఘ నిర్మాణము గూర్చి కూడా ఆయన వాగ్దానం చేశాడు. వాగ్దానం చేశాడు అంటే అబ్రహాముతో కానీ, ఇస్సాకుతో కానీ, యాకోబుతో వాగ్దానం చేశాడు. 3 వాగ్దానాలు ఉన్నాయి, మీకు తెలుసు కదా. ఒకటి సీడ్ ప్రామిస్, రెండోది సీడ్ ప్రామిస్ ఒకటి, రెండోది ల్యాండ్ ప్రామిస్, మూడోది రెడెంప్షన్ అన్నమాట. ఎన్ని వాగ్దానాలు? 3 ముఖ్యమైనది. సీడ్ అని అంటే నీ సంతానమును నక్షత్రాలాగా అభివృద్ధి చేస్తాను అని చెప్పాడు. నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను అని అన్నాడు. అది ఎప్పుడు అన్నాడు? సంతానం అనేది లేదు,
పెళ్లి చేసుకున్నాక 25 సంవత్సరాలకి ఇస్సాకు పుట్టాడు అనమాట. 25 సంవత్సరాల పైనే జరిగిందనమాట. అంతకు ఆ సంతానం లేనటువంటి సందర్భంలోనే వాగ్దానాలు చేశాడు. కానీ అబ్రహాం గొప్పోడు. ఎందుకనంటే నేను తరచుగా చెప్తా ఉంటాను, అబ్రహాము ఫెయిత్ఫుల్ మ్యానే కాదు, ఆయన ఒక బ్రాండ్. బైబిల్ చరిత్రలోనే ఆయన బ్రాండ్ అనమాట. ఎట్ట బ్రాండ్ అని అంటే, అబ్రహాము పేరు ఉంటే ఎవరినైనా దేవుడు వరాలు ఇచ్చేస్తాడు అంతే. అబ్రహాముని బట్టి లోతుని ఆశీర్వదించాడు, అబ్రహాముని బట్టి ఇష్మాయిల్ని ఆశీర్వదించాడు, అబ్రహాముని బట్టి ఇస్సాకుని ఆశీర్వదించాడు, అబ్రహాముని బట్టి ఇజ్రాయిల్ని ఆశీర్వదించాడు. ఈరోజు మన అబ్రహాం కలిగిన విశ్వాసం మన కలిగి ఉంటే దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు అనమాట. అబ్రహాము ఈజ్ బ్రాండ్, మనిషి కాదు ఆయన. అందుకనే కొత్త నిబంధనలో కూడా మనం గమనించినట్లయితే లాజరు చనిపోయి అబ్రహాం రొమ్మును ఆనుకునేదాన్ని కొనుక్కోబడ్డాడని అంటాడని, దావీదు రొమ్మును ఆనుకునేదాన్ని కొనుక్కోబడ్డా అని చెప్పలా, అబ్రహాం పేరు చెప్తాడనమాట. యూదులు కూడా ఏమాట అంటారని అంటే, మేము అబ్రహాం సంతానం అని అంటాడనమాట. అలాగే అదొక బ్రాండ్ అనమాట. ఈరోజు దేవుని దగ్గర మేము అబ్రహాం సంతానం అంటే దేవుడు వరాలు ఇచ్చేస్తాడు అంతే. బ్రాండ్ ఆయన, అటువంటి వ్యక్తి. అందుకని ఆయన ఏమని రోమపత్రిక 4వ అధ్యాయంలో చెప్తాడనమాట. ఏమని ఉంది, అనేక జనములకు తండ్రి ఆయన, జనములకు తండ్రి అనమాట. ఇప్పుడు ఇష్మాయిల్ని ఆశ్రయించాడు. అరబిక్ ఎంతమంది రాజులు వచ్చారు ఇష్మాయిల్ దగ్గర కడుపులో నుంచి, గర్భంలో నుంచి 12 మంది రాజులు వచ్చారనమాట. 12 మంది రాజులు ఇష్మాయిల్. దేని బట్టినంటే అది కృప అంతే, దేవుని యొక్క ప్లాన్ అంతే. అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడి అలాగనమాట. వాగ్దానాలు చేశాడు. ఏమని వాగ్దానం చేశాడు, నీ సంతానము వలన భూమి మీద సమస్త వంశములు దీవించబడుతుంది. దీవించబడుతుందని అంటే అర్థం ఏంటంటే విమోచింపబడతారు అని చెప్పాడు అనమాట. అది ఎక్కడుందనంటే ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనంలో ఉంది, ఆదికాండం 22వ అధ్యాయం 18వ వచనంలో కూడా ఉంది. నీ సంతానం వలన భూమి మీద సమస్త వంశములు దీవించబడతారు. నీ సంతానం అంటే అర్థం ఏంటి, క్రీస్తునంది అని అర్థం. క్రీస్తునంది అంటే అర్థం ఏంటంటే, క్రీస్తునంది అంటే సంఘములో అని అర్థం అన్నమాట. అంటే సంఘం అనేది క్రీస్తు శరీరం. సంఘం అని అంటే ఎవరు, సంఘం అంటే ఏంటి, ది బాడీ ఆఫ్ క్రైస్ట్ అన్నమాట. బాడీ ఆఫ్ క్రైస్ట్ అంటే క్రీస్తే. నీ సంతానం వల్ల భూమి సమస్త వంశం ఆశీర్వదించబడతారని అంటే, నీ సంతానం వల్ల అంటే అర్థం ఏంటంటే, నీ సంతానం అనేది మనం గమనించినట్టు చూసినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం 3:16 కూడా చూస్తామన్నమాట. నీ సంతానం ఒకరిని కూర్చొని మాట్లాడాడు ఆయన. నీ సంతానం అంటే క్రీస్తు. క్రీస్తు అంటే అర్థం ఏంటంటే క్రీస్తు ప్లస్ సంఘము రెండు కలిస్తేనే క్రీస్తు అవుతాడు అనమాట. సంఘం అంటే అర్థం ఏంటంటే శరీరం. ఎవరి శరీరము సంఘము, క్రీస్తు శరీరం అన్నమాట. కాబట్టి క్రీస్తునందు క్రీస్తు సంఘంలో ఉంటే వాళ్ళు దీవించబడతారు అని దేవుడు మొదటిగానే అబ్రహాంకి సువార్తని ప్రకటించాడు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో చెప్తాడు. అది 8వ వచనంలో చెప్తాడు. గలతీ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో అన్నమాట. కాబట్టి 3:16 సంతానం గురించి చెప్తాడు. 8వ వచనంలో సువార్తని అబ్రహాంకి ప్రకటించబడ్డాడు. ఎట్లన్నట్టు అన్ని జనులు కూడా విశ్వాసం బట్టి విమోచింపడతారని అక్కడ చెప్పాడు. 3వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి ఫస్ట్ ప్లాను. రెండోది ఏంటంటే ప్రామిస్ అన్నమాట. ప్రామిస్ దేవుడు అబ్రహాంకి చేశాడు. ఏది, నీ సంతానం వల్ల భూమి మీద సమస్త వంశములు ఆశీర్వదించబడతారని. ఇస్సాకు చేశాడు. ఇస్సాకు చేసింది ఎక్కడుంది అంటే ఆదికాండం 26వ అధ్యాయము 4వ వచనం. యాకోబు కూడా చేశాడు. ఆదికాండం 28వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి సంఘాన్ని గురించి చరిత్ర చెప్తున్నాను నేను. ఏ సంఘాన్ని గురించి చరిత్ర నేను చెప్పేది, ఏ సంఘాన్ని గురించి, ఆర్సేమ్ కాదు, బాప్టిస్ట్ కాదు, హోసన్ మినిస్ట్రీస్ కాదు. వీళ్ళు హోసన్ మినిస్ట్రీస్ని పెట్టుకున్నారు. మన గుంటూరులో ఇంచుమించు 7 లక్షల మంది జనం వచ్చారనమాట. ఏది గుడారముల పండగ. గుడారముల పండుగ అనేది ఇజ్రాయెల్ ఎక్కడ చేయాలంటే యెరూషలేములో దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి స్థలంలోనే వాళ్ళ పండుగలు చేయాలి. గుంటూరులో కాదు, లేమల్లో కాదు, రాజమండ్రిలో కాదు, హైదరాబాద్లో కాదు. దాని గురించి కూడా కొన్ని వచనాలు చెప్తాను, మీరు గుర్తు తెలుసుకునే దానికే. నేను ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ కొరకే చెప్తున్నాను. వాళ్ళు గుడారముల పండుగ అనేది ఎక్కడ చేయాలంటే దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి స్థలంలోనే చేయాలి. చూడండి, కొన్ని వచనాలు చెప్తాను నేను, గమనించండి. ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయం 16వ వచనము, ద్వితీయోపదేశకాండము
31 అధ్యాయము 10-11 వచనాలు, ద్వితీయోపదేశకాండము 7కి 3 మార్లు అనగా పన్నశాల పండుగలోను స్థలమున అది. తర్వాత చూడండి, ద్వితీయోపదేశకాండంలోనే 31:10-11, ద్వితీయోపదేశకాండంలోనే 31. వార్త ఇట్లా నేను స్థలమందు కాబట్టి వాళ్ళ పండుగ ఎక్కడ చేయాలంటే దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి స్థలమున ఆ పండుగలు చేయాలి. అంటే ఇంకొక స్థలంలో అనేది లేదు అనేది మనం గమనిస్తామన్నమాట. అలాగే మనం గమనించినట్లయితే చూసినట్లయితే ఇంకొక వచనం కూడా తెలియపరుస్తున్నాను, దయచేసి చూడండి. 2వ దినవృత్తాంతము 8వ అధ్యాయము 13వ వచనం. 2వ దినవృత్తాంతము ఇక్కడ అంటున్నారు చూడండి. కాబట్టి ఇక్కడ అంటే మోషే ఇచ్చిన ఆజ్ఞను బట్టి నియామక కాలముల యందును సంవత్సరమునకు 3 పండుగల యందును, అనగా పులిన రొట్టెల పండుగ యందును, వారముల పండుగ యందును, పర్ణశాల పండుగ యందును యెహోవాకు దహన బలులు ఇచ్చుతాను. ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాడని అంటే 12వ వచనం నుంచి 12, 13, 2 వచనాలు అన్నమాట. ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే మతశాఖలు ఇట్ట దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోక గ్రహించక అట్లా చేస్తున్నారు అన్నమాట. ప్రయోజనం దేవుడు యొక్క దాన్ని అంగీకరిస్తాడా? అంగీకరించాడు. ఆయన ఏది ఒక సందర్భంలో మనం గమనిస్తే మలాకిలు అంటాడు, గుడ్డిదాన్ని జబ్బు కలిగిన దాన్ని బలులు ఇస్తూ ఉంటే మీ యజమాని అంగీకరిస్తాడని అంటాడు అన్నమాట. కాబట్టి వాక్య ప్రకారంగా మనం చేసిన అంగీకరిస్తాడు, కానీ వాక్య ప్రకారం కాకపోతే అంగీకరించాడు. ఇందా చెప్పా, పండుగలంతా ఎక్కడ చేయాలంటే దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి స్థలంలో. ద్వితీయోపదేశకాండము 16:16లో కానీ, ద్వితీయోపదేశకాండం ఇందాక మీరు చదివారు 31:10-11 కానీ, అలాగే ఇందాక 2వ దినవృత్తాంతము 8వ అధ్యాయము 12-13 వచ్చినారు. కాబట్టి సంఘాన్ని గూర్చి ఆయన ముందుగానే ఒక సంఘాన్ని గూర్చి ఆయన ప్లాన్ చేశాడు. ఇంకే సంఘం అనేది లేదు ఆయన మైండ్లో. ఒక సంఘాన్ని గూర్చి ప్లాన్ చేశాడు, ఆ సంఘాన్ని గూర్చి వాగ్దానం చేశాడు. 3వ పాయింట్ ఏంటంటే సంఘాన్ని గూర్చి ప్రవచనాలు కూడా చెప్పాడు అన్నమాట. సంఘాన్ని గూర్చి ప్రవచనాలు అంటే సంఘము ఎక్కడ స్థాపించబడాలి, ఎక్కడ ప్రారంభించబడాలని ప్లేస్ని గురించి చెప్పాడు. రెండోది ఎప్పుడు ప్రారంభించబడాలి దినాల గురించి చెప్పాడు. మూడోది ఎవరు చేత ప్రారంభించబడాలి అనేది కూడా చెప్పాడు. 3 విషయాలు ఎట్లనంటే, ఒకటి ప్లేసు, రెండోది డేటు టైమింగ్స్, మూడోది ఎవరు సంఘాన్ని ఎవరు ప్రారంభించాలి అనేది. ఎందుకని అంటే ప్రతిదీ కూడా దేవుడు ఏదైనా మీరు భూమి మీద చూడండి, ప్రతి కన్స్ట్రక్షన్స్ కావచ్చును, కట్టడం కావచ్చును, ఏదైనా కావచ్చును, పరలోకంలో దేవుడు డిజైన్ చేశాడు. మనుషులు ఆయన సేవకులు భూమి మీద దాన్ని జరిగించారంతే. ఉదాహరణకి నోవహు ఓడని ఎవరు డిజైన్ చేశారు? పొడవు 300 అడుగులు ఉండాలా, వెడల్పు ఇంత ఉండాలా, దాంట్లో గదులు ఉండాలా,
అనేది ఎవరు డిజైన్ చేశాడు? చెప్పండి, మీరు చెప్పండి. ఎవరు డిజైన్ చేశారు ఓడను గూర్చి? దేవుడైన యెహోవా. ఆదికాండము 6 అధ్యాయము 13, 14, 15 వచనాలు అన్నమాట. దాని కొలతలు మెజర్మెంట్స్ చెప్తాడనమాట. దేంతో చేయమని చెప్పాడు దేవుడు ఓడని? ఏ కర్రతో చేయమని అన్నాడు? చితిసారకపు మ్రాన్తో చేయమన్నాడు. పోనీ నోవహు టేకర్రతో చేస్తానంటే ఒప్పుకుంటాడా? పోనీ ఒలివ్ కర్రతో చేస్తానంటే, లెబనోన్ వృక్షాలతో చేస్తానంటే ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. లెబనోన్ అన్న దేవుడు చెప్పలేదు, టేక్ అని చెప్పలేదు, వేప అని చెప్పాలి. చితిసారకపు మ్రాన్తో తయారు చేయాలన్నాడు. అలాగనే నోవహు చేశాడు అన్నమాట. దేం చేశాడు అంటే ఓడని తయారు చేశాడు. ఓడ తయారు చేసేదానికి ఎన్ని దినాలు పట్టింది అంటే ఇంచుమించు 120 సంవత్సరాలు పట్టింది. 120 సంవత్సరాలు పట్టింది. ఆ వాళ్ళు ఎంతకాలం ఉన్నారనంటే, నోవహు కుటుంబం ఎంతకాలం ఉన్నారనంటే 1 సంవత్సరము 27 దినాలు ఉన్నారంతే. 17 కానీ 27 దినాలు ఉన్నారు. 1 సంవత్సరమే 17 దినాలు. పోనీ 1 సంవత్సరం 4 రోజులు ఉన్నారని అనుకుంటామా? అంతకాలమే ఓడను గూర్చి దేవుడు అంత ప్రాముఖ్యత తీసుకొని నోవహుకు ఆజ్ఞాపించి ఆయన దగ్గరుండి చేయించాడు అన్నమాట ఓడని. అది ఎంతకాలం ఉందంటే 1 సంవత్సరము కొన్ని దినాలు మాత్రమే ఉంది. దేవుడు దానికే ఇంత ప్రాముఖ్యత ఇస్తే సంఘము నిత్యం ఉండాలి కదా, సంఘం అది తరతరములు ఉండాలి కదా. మరి దానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడు దేవుడు? మనం ఆలోచించేయాలి. రెండో విషయము, ఆ ఓడ అయిపోయింది. దేవుడు ఇంకొకటి ఏమాటన్నాడంటే, ఇజ్రాయెల్ని విడిపించిన తర్వాత, సీనాయికి వచ్చిన తర్వాత నేను ఇజ్రాయెల్లో నివసించాలని అన్నాడు ఆయన. ఇజ్రాయెల్లో వాళ్ళ మధ్యలో నేను ఉండాలి, నివసించాలా, వాళ్ళు నాకు పరిశుద్ధ స్థలమును ఏర్పాటు చేయాలన్నాడు. అంటే ప్రత్యక్ష గుడారాన్ని గురించి చెప్పాడు అన్నమాట. ఎవరికి చెప్పాడు దేవుడు ప్రత్యక్ష గుడారాన్ని గురించి? మోషేకు తెలియపరిచాడు. అది ఎక్కడి నుంచి అంటే 25వ అధ్యాయం నుంచి 31 వరకు చెప్పాడు అన్నమాట. ప్రత్యక్ష గుడారాన్ని గురించి తెలియపరిచాడు. ఆ ప్రత్యక్ష గుడారం కూడా డిజైన్ చేసింది ఎవరినంటే, ఎవరు చేసాడు డిజైను? ఆ ప్రత్యక్ష గుడారము మీకు తెలుసునో తెలియదు, నాకు తెలియదు, కానీ 2 గదులు ఉండాలి. అతి పరిశుద్ధ స్థలం ఉండాలా. అతి పరిశుద్ధ స్థలములో నిబంధన మందసం అనేది ఉండాలా. పరిశుద్ధ స్థలములో ధూపవేదిక ఉండాలా. మళ్ళా సముఖపు రొట్టెల బల్ల ఉండాలా. దీపస్తంభం ఉండాలా. బయటేమో బలిపీఠం ఉండాలా. గంగాళం ఉండాలా. ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు అన్నమాట. ఎవరు చెప్పారు ఇది డిజైను? దేవుడు తన మనసులో ఏమైతే ప్రత్యక్ష గుడారం గురించి ప్లాన్ చేశాడో అదే విషయాలని మోషేకు తెలియపరచాడు. నిర్గమకాండము 25 అధ్యాయము 8, 9 వచనాల్లో చెప్తాడు అన్నమాట. 8, 9 దేవుడు చెప్పిన ప్రకారంగానే, అర్థమవుతుందా? దేవుడు ఏ విధంగా చెప్పాడో ప్రత్యక్ష గుడారమును గూర్చి, పరికరములను గూర్చి, ఆ వస్తువులను గూర్చి ఏమైతే చెప్పాడో తూచే తప్పకుండా అదే ప్రకారంగా చేశాడు. నిర్గమకాండము 40 అధ్యాయం 16 వచనం చూడండి. నిర్గమకాండము 25 అధ్యాయము 8, 9 వచనాలు చదివిన తర్వాత 40 అధ్యాయము 16 వచనములు, 40 అధ్యాయం 16 వచనం. నేను వారిలో నివసించేటట్లుగా వారు నాకు పరిశుద్ధ స్థలమును నియమించాలి. చాలండి, అది చెప్పాడు. ఇదే మాట ఇప్పుడు బ్రదర్ చదివినటువంటి మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం కూడా చెప్పాడు. నేను సీనాయి పర్వతం మీద చూపించిన ప్రకారంగా ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించాలని చెప్పాడు. ఈ విషయాలంతా ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు ఏమైతే ఉద్దేశించాడో అదే సంఘము ఇక్కడ ఏర్పడాలి. మన ఇష్టానుసారమైన సంఘం ఏర్పడితే దేవుడు అంగీకరించాడండి. ఎక్కడైనా కానీ, ఒక హైదరాబాద్ కావచ్చును, రేపల్లి కావచ్చును, విజయవాడ కావచ్చు, దేవుని యొక్క మనసులో ఆయన ఏ విధంగా సంఘాన్ని చూడాలని అనుకుంటున్నాడో అదే సంఘం ఇక్కడ ఏర్పడితే దేవునికి మహిమ అనేది ఉంటుంది. కానీ మన ఇష్ట ప్రకారంగా సంఘాన్ని నిర్మించుకుంటే దేవుడు దాన్ని చూడడు అన్నమాట, అంగీకరించడు. దాని ద్వారా కూడా మహిమ అనేది ఆయనకి
కలగదు అన్నమాట. ఇప్పుడు మోషే ప్రత్యక్ష గుడారం గురించి చెప్పాడు అనమాట. అదే ప్రకారం 8:5 అంటాడు, నువ్వు జాగ్రత్తగా అదే ప్రకారం చేయమని అంటాడు. 8:5 40:16 వచ్చింది చూడండి ఒకసారి. నిర్గమకాండము 40:16. నిర్గమకాండము 40:16 వచ్చింది. దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారమే మోషే చేశాడని ఉంటుంది. అది కూడా ఎప్పుడు కంప్లీట్ చేయాలని దేవుడు చెప్పాడనంటే 2వ సంవత్సరము మొదటి దినాన్నే నువ్వు కంప్లీట్ చేయాలని కూడా అన్నాడు దేవుడు. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? ఆ ప్రత్యక్ష గుడారం కూడా నీ ఓన్ టైం తీసుకోవద్దు, నీ సొంత టైం అనేది తీసుకోకూడదు. నేను చెప్పిన టైంకల్లా నువ్వు కంప్లీట్ చేయాలా అని చెప్పాడు దేవుడు అన్నమాట. అది కూడా నిర్గమకాండము 40:1 చెప్పాడు. నేను చెప్పి వచ్చినంతా చూస్తూ ఉండండి మీరు. నిర్గమకాండము 40:1 ఎప్పుడు కంప్లీట్ చేయాలంటే 2వ సంవత్సరమున మొదటి నెలలో మొదటి దినాన్నే నువ్వు పూర్తి చేయాలి. ఏది? ప్రత్యక్ష గుడారము కట్టడం అనేది నువ్వు పూర్తి చేయాలి సీనాయి దగ్గర. అదే ప్రకారంగా మోషే కంప్లీట్ చేశాడు అనమాట. అది 40:17 ఉంది. 40:1 దేవుడు ప్రత్యక్ష గుడారాన్ని ఎప్పుడు పూర్తి చేయాలని చెప్పాడు. అదే ప్రకారంగా ప్రత్యక్ష గుడారాన్ని మోషే పూర్తిగా నిర్మించాడు. వాళ్ళు మహానుభావులు, దేవుని యొక్క వాక్యం తూచే తప్పకుండా చేసినటువంటి మహనీయులు వాళ్ళు. మోషే కావచ్చును, ఇంకొకరు కావచ్చు అనమాట. సరే, ఈ ప్రత్యక్ష గుడారం ఎంతకాలం ఉంది అనేది మనం గమనిస్తే, ఎంతకాలం ఉంది? మోషే కట్టాడు, సీనాయిలో కట్టాడు. అక్కడి నుంచి సీనాయి దగ్గర ఎంతకాలం ఉన్నారంటే 1 సంవత్సరం ఉన్నారు. నిర్గమకాండము, లేవికాండము ఈ 2 పుస్తకాలు ఎక్కడ జరిగిన చరిత్ర అంటే సీనాయి దగ్గర జరిగినటువంటి చరిత్ర. తర్వాత సీనాయి దగ్గర నుంచి వాళ్ళు ఎప్పుడు బయలుదేరారంటే 1 year తర్వాత వాళ్ళు బయలుదేరారు. అది ఎక్కడ ఉందనంటే సంఖ్యాకాండము 10:11 ఉంది. సంఖ్యాకాండము 10:11 వాళ్ళు సీనాయి దగ్గర నుంచి బయలుదేరతారన్నమాట. నేను చెప్పేది అర్థమవుతుందా? సీనాయి దగ్గర నుంచి వాళ్ళు ఎప్పుడు బయలుదేరతారంటే ఆఫ్టర్ 1 year అనమాట. వాళ్ళు బయలుదేరిన తర్వాత కానానికి చేస్తారు. ఇప్పుడు ఐగుప్తు నుంచి మళ్ళీ చెప్తా, ఐగుప్తు నుంచి సీనాయికి వచ్చేదానికి ఎంత టైం పట్టింది అంటే 47 days పట్టింది. ఐగుప్తులో బయలుదేరి మొదలుకొని సీనాయికి వచ్చేసరికి ఎన్ని దినాలు పట్టిందంటే 47 దినాలు పట్టింది. అది దానికి కూడా చరిత్ర ఉంది, డేట్స్ ఉందన్నమాట. అర్థమైందా? అక్కడి నుంచి కనాను దేశానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందని అంటే మీకు తెలిసిందే, 40 సంవత్సరాలు. సంఖ్యాకాండం టోటలు చరిత్ర ఎన్ని సంవత్సరాలు అంటే సంఖ్యాకాండమే 38 సంవత్సరాల చరిత్ర అనమాట. సంఖ్యాకాండ చరిత్ర కాలము 38 సంవత్సరాలు అన్నమాట. అది అలాగే కనాను దేశానికి చేరిన తర్వాత ఇందాక 3 వాగ్దానాలు అన్నాను కదా నేను. ఏది వాగ్దానము? సీడు, జనాన్ని, నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తానన్నాడు. అది ఎక్కడ నెరవేర్చబడింది అంటే ఐగుప్తులోనే నెరవేర్చబడింది. మోషే కాలంలోనే వాళ్ళు జనము పెరిగారనమాట, ఐగుప్తులోనే పెరిగారనమాట. రెండోది ల్యాండ్ ప్రామిస్. ల్యాండ్ ప్రామిస్ అంటే కనాను దేశాన్ని నిత్య స్వాస్థ్యమే ఇస్తానని చెప్పాడు. అది ఎక్కడ నెరవేర్చబడింది అంటే దేవుడు మొత్తం నెరవేర్చాడు. ఒక సందర్భంలో సొలొమోను కూడా అదే అంటాడు, మోషే ద్వారా చెప్పిన ప్రతి వాగ్దానం దేవుడు నెరవేర్చాడని అంటాడు. రాజుల మొదటి గ్రంథము 8:56 ఉందన్నమాట. ఈ ల్యాండ్ ప్రామిస్ ఎవరి కాలంలో నెరవేర్చబడింది అంటే యెహోషువ కాలంలో నెరవేర్చబడింది. యెహోషువ గ్రంథము 21:43-44 ఆ 12 గోత్రాలకి యెహోషువ ఏం చేశాడనంటే డివైడ్ చేసి వాళ్ళకి సొంతం చేసేసాడు అనమాట. అది యెహోషువ జనం పెరగటమేమో మోషే కాలంలో పెరిగింది, కనాను దేశము స్వాధీనపరచుకోవటం అనేది ఏమో యెహోషువ కాలంలో జరిగిందన్నమాట, ల్యాండ్ ప్రామిస్. ఇంకా రిడెంప్షన్ అది ఎప్పుడు జరిగిందంటే అపోస్తుల కాలంలో జరిగింది. అర్థమవుతుందా? అపోస్తుల కాలంలో విమోచనం అనేది ఆ కాలంలో జరిగిందన్నమాట. అపోస్తుల కాలంలో చరిత్ర జరిగింది. సరే, ఇక్కడ మనం గమనిస్తే ప్రత్యక్ష గుడారం అది ఎంతకాలం ఉంది? ప్రత్యక్ష గుడారం అంటే మోషే మొదలుకొని దావీదు వరకు ఉంది అన్నమాట. ఎక్కడి నుంచే మోషే మొదలుకొని ఎంతవరకు ఉంది? దావీదు దినముల వరకు కూడా ప్రత్యక్ష గుడారము
ఆరాధన జరుగుతూ వచ్చింది. అది ఎక్కడ ఉందనంటే అపోస్తుల కార్యాలు 7 అధ్యాయము 44 నుంచి అక్కడ చెప్పాడు అనమాట. అపోస్తుల కార్యాలు 7 అధ్యాయము 44, 45 వచనాల్లో ప్రత్యక్ష గుడారం దావీదు దినముల వరకు ఉంది అని చెప్తాడనమాట. అర్థమవుతుందా? ప్రత్యక్ష గుడారం మోషే మొదలుకొని దావీదు దినాల వరకు ఉంది, సొలొమోను మందిరం కట్టేంత వరకు కూడా ఉంది అనేది అపోస్తుల కార్యం చూస్తే ఎన్ని సంవత్సరాలు పట్టింది, ఎన్ని సంవత్సరాలు ఉంది ప్రత్యక్ష గుడారము? ప్రత్యక్ష గుడారం అనేది దేవుని మందిరం అనేది యెహోషువ కట్టాడు. యెహోషువ ఎక్కడ కట్టాడు? షిలోహులో కట్టాడు. అని చనిపోయేదానికి ముందుగా ఆయన షిలోహులో కట్టాడు. షిలోహులో కట్టాడు అనేది ఎక్కడుందని అంటే యెహోషువ గ్రంథము 18 అధ్యాయము 1 వచనంలో ఉంది. యెహోషువ షిలోహులో ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించాడు. మొత్తం టోటల్గా ఆ ప్రత్యక్ష గుడారం ఎంతకాలం ఉందనంటే ఇంచుమించు 500 సంవత్సరాలు. 500 సంవత్సరాలు ఉండి ప్రత్యక్ష గుడారానికే ఇంత దేవుడు ప్రాముఖ్యత ఇస్తే సంఘము నిత్యము నిరంతరం ఉంటుంది అనే దానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తాడు దేవుడు? సంఘముని అంటే పిల్లకాయలు ఆటలాడుకుని వస్తువా ఏంటి? పిల్లలు ఆటలాడుకుని వస్తే ఏంటి సంఘముని అంటే? సంఘముని అంటే చాలా దేవుని యొక్క సంకల్పంలో కూడినటువంటిది. అర్థం కాల అది. సరే, ప్రత్యక్ష గుడారం అయిపోయింది. అక్కడ కూడా ప్రత్యక్ష గుడారం వాళ్ళు ఇజ్రాయేలు పాపం చేసి దాన్ని కూడా పోగొట్టుకున్నారు. అప్పుడు తర్వాత దేవుడు ఏం మాట అంటాడంటే, నేను గుడారాలను డేరాలను నివసించాను నేను, కానీ ఇప్పుడు నాకేం కావాలంటే మందిరము కావాలి, కన్స్ట్రక్షన్ బిల్డింగ్ కావాలన్నాడు అనమాట. అర్థమవుతుంది చెప్పేది? ఏం బిల్డింగ్ కావాలా? బిల్డింగే కావాలన్నమాట. అది ఎక్కడుంది అంటే బిల్డింగ్ అనేది కావాలనేది సమూయేలు 2వ గ్రంథము 7 అధ్యాయము 3 నుంచి 5 వచనాల్లో నాతాను ద్వారా దేవుడు చెప్తాడు. నేను డేరాల్లోనూ గుడారాల్లో నివసించాను నేను, ఇప్పుడు ఒక మందిరం కట్టాలా, దావీదుకి చెప్పు, నా సేవకుడైన దావీదుకి చెప్పు అని చెప్తాడు. నాతాను ద్వారా దావీదుకి చెప్తాడు. దావీదు చెప్పినప్పుడు దావీదు ఎక్సైట్ అయిపోతాడు. దేని గురించి? మందిరం కట్టేదానికి ఎక్సైట్ అవుతాడు. హృదయంలో సంతోషిస్తాడు. మందిరం కట్టేదానికి ఆయన ప్లాన్ వేసుకుంటాడు అన్నమాట. అప్పుడు దేవుడు అన్నాడు, దావీదా నువ్వు కట్టబాక, నువ్వు కడితే నేను ఆ మందిరంలో ఉండను, నీకు చేత కాదు, నువ్వు కట్టొద్దని అన్నాడు అన్నమాట దేవుడు. ఎందుకంటే నువ్వు రక్తంతో అంటే యుద్ధాల్లో రక్తము చిందించావు కాబట్టి నీ చేతులతో నువ్వు కట్టక్కర్లేదన్నాడు. కానీ దావీదు అప్పటికే హృదయంలో నిశ్చయించుకున్నాడు. చూడండి, కొన్ని వచనాలు మనం గమనిస్తాము. సమూయేలు మొదటి దినవృత్తాంతము 22 అధ్యాయము 7వ వచనం. మొదటి దినవృత్తాంతము 22:7. నా కుమారుడా, నిశ్చయించుకొనగా చాలండి అంటే హృదయంలో నిర్ణయించుకున్నాడు. ఏమని నిర్ణయించుకున్నాడు? దావీదు మందిరం కట్టేదానికే ప్లాన్ వేసుకున్నాడు అన్నమాట. దానికని దావీదు మందిరం కట్టేదానికని దావీదు చాలా బంగారము వెండి పోగు చేశాడు. 22 అధ్యాయం 14 వచ్చిన చూడండి ఒకసారి. మొదటి దినవృత్తాంతమే 22:14. ఎంత పోగు చేశాడు చూడండి. ఎంత మణుగులు బంగారం అండి? 2 లక్షల మణుగుల బంగారం అంట. చూసాం మనం ఎప్పుడైనా 2 లక్షల మణుగుల బంగారము, వెండిని, ఆయన పోగు చేశాడు. తను కట్టాలని మందిరం కట్టాలి. కానీ దేవుడు ఏమాట అన్నాడంటే, సారీ దావీదు, నువ్వు కట్టబాక, నీ కొడుకు కట్టాడని చెప్పి. మరి దావీదు దేవుని చిత్తమును జరిగించినటువంటి దావీదు, దేవుని యొక్క ఉద్దేశాలు జరిగించినటువంటి దావీదునే దేవుడు అవతలి పెట్టేశాడు. మందిరం కట్టేదానికి ఇష్టపడలా. మరి ఇటువంటి వాళ్ళు తలమాసిన వాళ్ళంతా మందిరం సంఘం కట్టాలంటే దేవుడు ఒప్పుకుంటాడా? దావీదుని తోసేశాడు. ఒక సందర్భంలో అంటాడు, దావీదు కూడా హత్య ఉంటాడు అనుకుంటా. నాతన్ ద్వారా చెప్తాడు, నీకు చేత కాదు అన్నాడు మందిరం కట్టేదానికి. మొదటి దినవృత్తాంతము 17 అధ్యాయం 4 వచ్చిన చూడండి దయచేసి.
మొదటి దినవృత్తాంతము 17:4. మొదటి దినవృత్తాంతము 17:4. ఇట్లనము నీకు చేత కాదు. ఎంత మాట అండి! మనం అంటే ఆ మాట ఎట్లుంటుంది? నీ చేత కాదు. దావీదు నువ్వు ఊరుకో, నీ చేత కాదు అన్నాడు. నీ కొడుకు కట్టాలి. మరి దావీదు చిన్న వయసులోని గొల్యాతును చంపినటువంటి వ్యక్తి ఆయన. ఎంత విశ్వాసము కలిగినటువంటి వ్యక్తి దావీదు. ఆయన గర్భంలో నుంచి యేసుక్రీస్తు వచ్చాడనమాట. 13:22 మనం గమనిస్తే ఒక సందర్భంలో సమూయేలు యెషయా ఇంటికి వెళ్తే నువ్వు కోరుకున్న వాడు ఇతడు అన్నాడు. ఏది మీకు తెలుసును, సమూయేలు 1:16 నువ్వు కోరుకున్న వాడు ఇతడే అన్నాడు. దేనికి కోరుకున్నాడు అని అంటే రాజ్య పరిపాలన కొరకు. కానీ మందిరం విషయంలో కోరుకోలేదు. ఆయన మందిరం విషయంలో ఏమాట అంటున్నాడు? ఆయన వద్దంటున్నాడు. అర్థం కాల. మరి దావీదుని వద్దంటే వీళ్ళు కడతారని అంటే డైరెక్టర్లు లేకపోతే ఇంకోటి చెప్తాడు. దేవుడు ఒప్పుకుంటాడని అంగీకరిస్తాడని దావీదుని అవసరం పెట్టేస్తాడు. మందిరం ఎవరు కట్టాడని అంటే సొలొమోను కట్టాడు అనమాట. మీకు తెలుసు ఆ సొలొమోను మందిరం ఎంతకాలం కట్టాడని అంటే 7 సంవత్సరాలు కట్టాడు. రాజుల మొదటి గ్రంథము 6:38 అంటాడు. అది నివాస స్థలంగా కట్టాడు. రాజుల మొదటి గ్రంథము 8:13 అంటాడు అనమాట. నేను చెప్పి వచ్చిన అంతా చూస్తా ఉన్నాడు బైబిల్. 8:13 నీకు నివాస స్థలముగా నేను ఆ స్థలాన్ని కట్టానని అంటాడు. రాజుల మొదటి గ్రంథము 8:12-13 నివాస స్థలం కట్టాడని సొలొమోను చెప్తాడు. ఎన్ని సంవత్సరాలు కట్టాడని అంటే ఎన్ని సంవత్సరాలు కట్టాడు ఆయన మందిరాన్ని? 7 సంవత్సరాలు కట్టాడు అన్నమాట. సరే, మందిరం కట్టాడు. ఇందాక చెప్పాను నేను. ప్రత్యక్ష గుడారం ఎన్ని సంవత్సరాలు ఉంది? 500 సంవత్సరాలు. సొలొమోను కట్టిన మందిరం ఎన్ని సంవత్సరాలు ఉంది భూమి మీద? ఎన్ని సంవత్సరాలు ఉంది? అర్థమవుతుంది చెప్పేది. ఎన్ని సంవత్సరాలు భూమి మీద? సొలొమోను కట్టిన మందిరము ఆయన ఇంచుమించు క్రీస్తుకి పూర్వం 960 కట్టాడు. దాన్ని ఆయనలో బబుల్ ఉండరాదు ఒకడు ఉన్నాడు, నెబుకద్నెజరు. దాన్ని ఏం చేశాడు? తగలబెట్టేశాడు, స్మాష్ చేసేసాడు. ఎన్ని సంవత్సరాలు? బబులోను క్రీస్తు శకం 586. క్రీస్తు శకము 586లో బబులోను కాల్చేశాడు అనమాట. అది ఎక్కడుందని అంటే 2 దినవృత్తాంతం 36:19 ఉంది. అలాగే ఇర్మియా గ్రంథము 52:12-13 ఉంది అనమాట. కాబట్టి నెబుకద్నెజరు కాలంలో మందిరము తగలబెట్టేశారనమాట. మొత్తము సొలొమోను దగ్గర నుంచి కట్టిన మొదలుకొని బబులోను తగలబెట్టేంత వరకు ఎన్ని సంవత్సరాలు ఉంది ఆ మందిరం అని అంటే 400 సంవత్సరాలు అనమాట. 400 సంవత్సరాలకి మందిరాన్ని గురించి దేవుడు అంత ప్రాముఖ్యత ఇస్తే సంఘాన్ని గురించి ఎంత ప్రాముఖ్యత కలిగి ఉంటాడు ఆయన. కాబట్టి సంఘం అనేది ప్రత్యక్ష గుడారం కంటే గొప్పది. సొలొమోను కట్టిన మందిరం కంటే చాలా గొప్పది అన్నమాట. అర్థమైందా? అది విషయాలు అన్నమాట. కాబట్టి సంఘం అనేది ప్రత్యక్ష అన్నమాట. పరలోకానికి సాదృశ్యము సంఘం అనేది. పరలోకానికి సాదృశ్యమైందే సంఘం అన్నమాట. ఏ సంఘము? క్రీస్తు. సరే, చివరిగా కొన్ని విషయాలు చెప్పి ముగిస్తాను నేను. అంటే ఇలా చెప్పాలని చాలా విషయాలు ఉన్నాయి చరిత్ర అనేది. సరే, దేవుడు అనుకున్నాడు, ప్లాన్ ఉంది, వాగ్దానాలు చేశాడు, ప్రవచనాలు అనేది ఉంది. ఇంక ఇంప్లిమెంటేషన్, నెరవేర్పు అన్నమాట. ఎక్కడ కట్టాలని అనుకున్నాడు సంఘాన్ని? గుంటూరులోనా, హైదరాబాదా, అమెరికానా, ఇంగ్లాండా? ఎక్కడ కట్టాలనుకున్నాడు ఆయన? యెరూషలేములో కట్టాలనుకున్నాడు. యెరూషలేముని ఎందుకు కట్టాలనుకున్నాడు? ఇంకొక విషయం కూడా చెప్తాను దీనికి సూచనగా. యేసుక్రీస్తు ఎక్కడ పుట్టాలని అనుకున్నాడు ఆయన? ఎక్కడ పుట్టాలని అనుకున్నాడు? వాళ్ళ తల్లిదండ్రులు, యేసుక్రీస్తు తల్లిదండ్రులు ఏ ప్రాంతం అంటే వాళ్ళ నేటివ్ ప్లేస్ ఏంటంటే నజరేతు. ఎవరిది నేటివ్ ప్లేసు? నజరేతు. ఎవరిది నేటివ్ ప్లేస్? నజరేతు. యోసేపు, మరియమ్మ. యేసుక్రీస్తు యొక్క తల్లిదండ్రుల యొక్క నేటివ్ ప్లేస్ ఏంటంటే గలిలయలోనే నజరేతు.
మరి యేసుక్రీస్తు బెత్లెహేములో పుట్టాలి అనేది మీకా గ్రంథం 5:2 ఉంది. ఎందుకు బెత్లెహేములో పుట్టాలా? ప్రతిదానికి రీజన్ ఉంటుంది. మనము అందుకని దేవుని దగ్గరికి వెళ్ళాలని ప్లాన్ ఏంటండి? బెత్లెహేములోని ఎందుకు పుట్టాలి? నజరేతులో పుట్టి ఏమైంది? కపెర్నహూములో పుట్టి ఏమైంది? యెరూషలేములో పుట్టి ఏమైంది? కానీ బెత్లెహేములోనే పుట్టాలి యేసుక్రీస్తు. ఎందుకు బెత్లెహేములో పుట్టాలి? దావీదు వంశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ బెత్లెహేములోనే పుట్టారు. దావీదు రాదు కదా. మరి యేసుక్రీస్తు ఏమవుతాడు? దావీదు సంతతి. ఆయన సంతతి ఎక్కడ పుట్టాలి? బెత్లెహేమే. దావీదు అందుకనే లోకాసువార్త 2:4-5 వచనాల్లో కూడా చెప్తాడు అదే మాట. ఏమని? ఆయన దావీదు వంశంలో పుట్టాడు కాబట్టి బెత్లెహేములోనే పుట్టాలని వాళ్ళు బెత్లెహేముకి వచ్చారనమాట. అంటే దావీదు సంతతి అందరూ ఎక్కడ పుట్టారనంటే బెత్లెహేమ్ అని. బెత్లెహేమ్ అంటే ఏంటంటే దావీదు పురము అని అర్థం అన్నమాట. బెత్లెహేమ్ అంటే అందుకనే దేవదూతలు అంటారు, నేడు దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టున్నాడు. దావీదు పట్టణం అంటే అర్థం ఏంటంటే బెత్లెహేమ్. బెత్లెహేమ్ అంటే అర్థం ఏంటంటే దావీదు యొక్క కుమారులందరూ ఎక్కడ పుట్టారనంటే బెత్లెహేములోనే పుట్టారు. అందుకని యేసుక్రీస్తు కూడా ఎక్కడ పుట్టాలంటే బెత్లెహేములోనే పుట్టాలి అని దేవుడు ముందుగానే మీకా ద్వారా తెలియపరిచాడు అనమాట. అలాగే సంఘం కూడా ఎక్కడ కట్టబడాలని దేవుడు ఉద్దేశించాడనంటే యెరూషలేములోనే కట్టబడాలి సంఘము. ఎందుకనంటే యెరూషలేము అనేది దేవుని యొక్క నివాస స్థలం. అది ది సిటీ ఆఫ్ గాడ్. యెరూషలేము అనేది అది కూడా హెబ్రీ పత్రికలో కూడా చెప్తాడు, 12:22 అంటాడు అనమాట. కాబట్టి యెరూషలేము అనేది ది సిటీ ఆఫ్ గాడ్, దేవుని పట్టణం అది యెరూషలేము అని. కాబట్టి సంఘం కూడా ఎక్కడ ప్రారంభించబడాలని అనుకున్నాడు అంటే దేవుడు యెరూషలేములోనే. గుంటూరులో కాదు, అమెరికాలో కాదు, ఇంగ్లాండ్లో కాదు, ఇండియాలో కాదు. ఎక్కడ కట్టాలని అనుకున్నాడు సంఘాన్ని? ఎక్కడ ప్రారంభించబడాలని అనుకున్నాడు? యెరూషలేము. అందుకని యెషయా గ్రంథం 28:16 మనం గమనిస్తాము, ఏది సియోనులో పునాది వేసిన వాడును నేను. సియోను అంటే అర్థం ఏంటంటే యెరూషలేము అని అర్థం అన్నమాట. అది ఎక్కడ ఉందంటే సమూయేలు 2వ గ్రంథము 5:7 ఉంది. నేను చెప్పేది అర్థమవుతుందా? ఫాలో అవుతున్నారా? యెరూషలేము సియోను 2 ఒకటే. అది ఎక్కడుందంటే సమూయేలు 2వ గ్రంథము 5:7 ఉంది. ఏది? సియోను కోట అనేది. సియోను కోట అంటే యెరూషలేము అన్నమాట. కాబట్టి యెరూషలేము ఎందుకనంటే దేవుని యొక్క పట్టణము, దేవుని యొక్క నివాసస్థలము. అందుకని సంఘం ఎక్కడ ప్రారంభించబడాలని అంటే యెరూషలేము. యెరూషలేములో కట్టబడినటువంటి సంఘమే దేవునికి సంబంధించింది. యెరూషలేములో కట్టబడినటువంటి సంఘమే క్రీస్తుకి సంబంధించింది. ఇప్పుడు కూడా క్రీస్తు సంఘం హైదరాబాద్లో ఉన్నా కూడా ఈ సంఘానికి, యెరూషలేము సంఘానికి ఏది సంబంధం అనేది ఉండాలి. ఈ సంఘం అనేది ఎక్కడి నుంచి రావాలంటే యెరూషలేములో నుంచి రావాలి. అదే అన్నమాట దేవుని యొక్క ప్లాన్. అది అర్థమైందా? అంటే యెరూషలేములో ఉన్న సంఘానికి, హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ సంఘానికి కనెక్షన్, రిలేషన్స్ అనేది ఉండాలా అనేది దేవుని యొక్క ప్లాన్ అన్నమాట. కాబట్టి సంఘం అనేది మొట్టమొదటిగా ఎక్కడ బిగిన్ కావాలంటే యెరూషలేములోనే బిగిన్ కావాలి, ప్రారంభించడం. అది యేసుక్రీస్తు కూడా తెలుసున్నది, అపోస్తలులకు తెలుస్తుంది, అందరికీ తెలిసింది. అది అర్థం కాదా? కాబట్టి మందిరం ఎక్కడ కట్టబడాలంటే యెరూషలేములో కట్టబడాలి. ఫస్ట్ పాయింట్ అది. అదే మీకు వచనాలు వచనములు ఏంటంటే యెషయా గ్రంథము 28:16, యెషయా గ్రంథము 2:2-3 అన్నమాట. తర్వాత ప్లేస్ అయిపోయింది. ఎప్పుడు కట్టాలి దేవుడు ఉద్దేశించాడు? ఎప్పుడు? 1990లోనా లేకపోతే 1956లోనా? ఎప్పుడు కట్టాలని అనుకున్నాడు దేవుడు సంఘాన్ని? ఏ సంఘం? ఎక్కడ కట్టబడిన సంఘం దేవునికి కనెక్షన్ ఉంది? యెరూషలేములో కట్టబడినటువంటి సంఘానికే ఆయనకి సంబంధం ఉంది. ఇంకెక్కడ కట్టినా కూడా నాకు సంబంధం లేదని అంటాడు. ఇప్పుడు నేను ధనవంతుడిని, నేను కోటీశ్వరుని, నేను ఐశ్వర్యవంతుడిని, నేను ఒక స్థలం చూపిస్తాను. ఒక వ్యక్తికి, యేసుబాబుకి స్థలం చూపిస్తాను, ఈ స్థలంలో ఇల్లు కట్టమని అంటాను. ఆయన అంటాడు ఇక్కడ కాదులే నేను అక్కడ కడతానంటే
అక్కడ కడితే ఆయన యేసుబాబు ఇల్లు కడితే నాకు ఇల్లు కడితే అది నాకేమైనా సంబంధం ఉందా? యేసుబాబు నేను చూపించిన స్థలం ఏంటి, నువ్వు కట్టిన స్థలం ఏంటి? నేను ఏ స్థలం చూపెట్టాను? ఇక్కడ కట్టమన్నాను నేను. నువ్వు ఎక్కడ కట్టావు? ఇంకో స్థలంలో కట్టావు. నాకేం సంబంధం ఉంది? దాని పనిష్మెంట్, దాని పరిసరం నువ్వు అనుభవించు, నాకు సంబంధం లేదంటాడు దేవుడు. కాబట్టి దేవుడు ఎక్కడ కట్టాలని అనుకున్నాడు? ఆయన ప్లాన్ ఏంటి? అది కూడా జగత్ పునాది వేయబడకుండా ప్లాన్ అన్నమాట. యెరూషలేములో కట్టబడ్డారు. అదే ఏది యెషయా గ్రంథం 28:16. రెండో విషయం ఏంటంటే యెషయా గ్రంథంలోనే చెప్తాడు, 2:2-3 వచనాల్లో కూడా చెప్తాడు అనమాట. అర్థమైందా? తర్వాత రెండో పాయింట్ ఏంటంటే ఎప్పుడు కట్టాలి. ఇదే ఆ యెషయా గ్రంథం 2 చెప్పిన మాట మళ్ళీ మీకాలో కూడా చెప్తాడు. 4:1-2 వచనాలు కూడా చెప్తాడు. ఎప్పుడు కట్టాలంటే అంచు దినములందు అని అంటాడు. ఎప్పుడు కట్టాలంటాడు ఆయన? అంచు దినములు. అంచు దినములు అంటే చాలామంది అంటారు క్రైస్తవులకు అంచు దినాలు అంటారు. అంచు దినాలు మనకేం లేవు నాయన. అంచు దినాలు అనేది మనకి, అంచు దినాలు అంటే మనకు కాదు, క్రైస్తవులకు. యేసుక్రీస్తు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. అసలు ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, మనం ఎప్పుడు పోతామో తెలియదు. ఇప్పుడు అతను యెషయా వచ్చి హిజ్కియా చెప్తాడు, ఏమన్నా ఇల్లు చక్కబెట్టుకోమని. అది అంచు దినాలు. అది అంటే నువ్వు చచ్చిపోతావు కాబట్టి నీ ఇల్లు చక్కబెట్టుకున్నావు, అదే అంచు దినాలు. మనకేముంది? ఎప్పుడు పోతామో మనం ఏం తెలియదు, ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. అంచు దినాలు అంటే అర్థం ఏంటంటే ఇజ్రాయిల్కి సంబంధించింది అనమాట. ఎవరికి సంబంధించింది? ఇజ్రాయిల్కి సంబంధించింది అనమాట. ఇజ్రాయిల్కి సంబంధించింది అంటే వాళ్ళకి అంచు దినాలు, ధర్మశాస్త్రం సంబంధించింది కానీ విధులు కానీ అవన్నీ పోతుందన్నమాట. అది అంచు దినాలు. వాళ్ళకి సంబంధించింది కానీ మనకు సంబంధించింది కాదు. కాబట్టి అంచు దినాలు కడతానని చెప్పాడు అనమాట. ఈ వచనాలు అనేది ఎక్కడుందని అంటే యెషయా గ్రంథం 2:1 వచనంలో ఉంది, మీకా 4:1 వచనంలో ఉంది, అలాగే దానియేలు గ్రంథం 2:28 కూడా ఉంది. అంచు దినాల్లో దేవుడు ఒక కార్యాన్ని చేస్తాడు, చూపిస్తాడని అంటాడు. చూడమ్మ ఒకసారి దానియేలు గ్రంథం 2:28 వచ్చింది. దానియేలు 2:28. 2:28 త్వరగా ముగిస్తాం. 2:28 అయితే బయలుపరచు దేవుడు అంచు దినముల యందు జరిగించబోదాన్ని ఆయన్ని తెలియజేస్తున్నాడు అని అంటాడు. అది అంచు దినాలు సంఘం ఏర్పాటు చేయాలి. అర్థమైందా? అది ఇంకొక మాట ఏంటంటే ఆ రాజుల కాలంలో అని అంటాడు. పరలోకం ఉన్నటువంటి దేవుడు ఆ రాజుల కాలంలో భూమి మీద ఒక రాజ్యమును స్థాపిస్తాడని చెప్పాడు అనమాట. అది ఎక్కడ ఉందంటే దానియేలు గ్రంథం 2:44 వచనంలో ఉంది. ఆ రాజుల కాలంలో ఏ రాజుల కాలంలో? ఏ రాజుల కాలంలో? రోమా రాజుల కాలంలో. ఇవన్నీ నెబుకద్నెజరు కలగంటాడు అనమాట. డ్రీమ్, ఒక విజన్ అనమాట. ఆ విజన్కి ఇదంతా చెప్తాడు. ఎందుకు ఈ విజన్ వస్తుంది? దానికి కూడా కారణాలు అనేది ఉంది. దానియేలు గ్రంథం చదివితే మీకు అర్థమవుతుంది. ఏ కారణం అంటే నెబుకద్నెజరు ఫస్ట్ ప్రిఫరెన్స్ దేవుడు ఇస్తాడనమాట. ఈయన మేడ మీద ఎక్కి నా పరిపాలన ఎట్టుంటుంది, నేనే నిత్యము రాజుగా ఉండబోతున్నాను అని ఈయన ఆలోచన చేస్తున్నాడు. అప్పుడు దేవుడు దానియేలు ద్వారా ఆ కళభావం తెలియపరుస్తాడు అనమాట. అరే నాయన, నువ్వు ఉండేది భూమి మీద 46 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 45 సంవత్సరాలు నువ్వు రాజుగా ఉంటావు. నీ తర్వాత నీకన్నా చిన్నోడు వస్తాడు, మాది పార్శకము, కోరస్ రాజు వస్తాడు. కోరస్ అయిపోయిన తర్వాత, మాది పార్శకం అయిపోయిన తర్వాత గ్రీకు రాజ్యం వస్తుంది. గ్రీకు రాజ్యం అయిపోయిన తర్వాత రోమా రాజ్యం వస్తుందని ఎవరికి తెలియపరుస్తాడు? దానియేలు అంటే నెబుకద్నెజరు తెలియపరుస్తాడు. ఎందుకు నెబుకద్నెజరు తెలియపరుస్తాడు అంటే ఈయన ఆలోచన ఏంటంటే నెబుకద్నెజరు చాలా గర్వం కలిగినటువంటి వ్యక్తి, నేనే రాజుగా ఉంటానని అనుకుంటున్నాడు. ఆయన అతిశయపోతున్నాడు. అది కాదు ఆయన, ఇది పరిస్థితి అని దేవుడు తెలియపరుస్తాడు అనమాట. అది అక్కడ సందర్భం అనేది. సరే, అలాగా మనం గమనిస్తే రోమా రాజుల కాలంలో కాబట్టి ఎక్కడ కట్టిన సంఘం దేవునికి సంబంధించింది అంటే యెరూషలేములో కట్టిన సంఘమే దేవునికి సంబంధించింది. రెండోది అంచు దినములు కట్టబడినటువంటి సంఘమే దేవునికి సంబంధించింది అన్నమాట. మరి ఎవరు కట్టాలి సంఘము? పౌలు గారా, పేతురా? ఎవరు కట్టాలని దేవుడు ఆలోచన? యేసన్న కట్టాలా? దేవదాసు కట్టాలా?
పౌలు గారు కట్టాలా, స్టెఫన్ కట్టాలా, తిమోతి కట్టాలా, జయరాజుని కట్టాలా? ఎవరు కట్టాలి? దేవుడి ప్లాను ఎవరు అక్కర్లా. ఎవరు కట్టాలని అనుకున్నాడు అంటే మందిరం ఎవరు కట్టారు? సొలొమోను కట్టాడు. సొలొమోను దావీదుకి ఏమవుతాడు? సొలొమోను కుమారుడు. యేసుక్రీస్తు ఏమవుతాడు? కుమారుడే. సొలొమోను ఏమో భౌతికపరమైనటువంటి మందిరం కట్టాడు, యేసుక్రీస్తు ఏమో ఆత్మ సంబంధమైన మందిరం కట్టాడు. అర్థమవుతుందా? ఆయనేమో ఫిజికల్ టెంపుల్, ఈయనేమో స్పిరిచువల్ టెంపుల్ అన్నమాట. ఇద్దరు దావీదు కొడుకులే. అర్థం కాదా? శరీరాన్ని పుట్టినటువంటి వ్యక్తి ఏమో సొలొమోను, వాగ్దానం పుట్టినటువంటి కొడుకేమో యేసుక్రీస్తు వారు. అందుకని మత్తయి సువార్త 1:1 అంటాడు, అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన క్రీస్తు వంశావళిని చెప్తాడు అన్నమాట. కాబట్టి క్రీస్తే మందిర సంఘాన్ని కట్టాలని దేవుడి ప్లాన్ అనమాట. జకర్యా గ్రంథము 6:12-13 అనమాట. జకర్యా గ్రంథము 6:12-13. జకర్యా గ్రంథము 6:12-13. త్వరగా జకర్యా 6:12-13. కనుక ఇలాగా దావీదు చిగురని ఒక అతను కలడు, అతను దేవుని ఆలయమును కట్టును అని అంటాడు అన్నమాట. అర్థమైందమ్మా? 6:12. కనుక ఇక్కడ ఇలాగ మనం చూసినట్లయితే ఎవరు కట్టాలంటే దేవుడు చిగురు అనే అతను. చిగురు అంటే ఎవరికి పేరు ఉంది? అది యేసుక్రీస్తుకి పేరు ఉంది అన్నమాట. అందుకని యేసుక్రీస్తు అంటాడు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. దేని బట్టి చెప్తున్నాడు? ఈ బండ మీద నా సంఘాన్ని పౌలు చెప్పలా, పేతురు చెప్పలా, అపోస్తలు ఎవరు చెప్పలా, తిమోతి చెప్పలా. పౌలు గారు కూడా ఒక సందర్భంలో ఏమాట అన్నాడు అంటే, ఆ సంఘమునికి నేను పరిచారకుడని అయితేనే అంటాడు అన్నమాట. మనమంతా పరిచారకుడు అన్నమాట. అర్థమైందా? కాబట్టి సంఘాన్ని కట్టే వ్యక్తి ఎవరినంటే యేసుక్రీస్తు. జకర్యా గ్రంథము 6:12 అన్నమాట. కాబట్టి దేవుడు స్థలాన్ని ఏర్పాటు చేశాడు. ఎక్కడ కట్టాలనేది యెరూషలేములో కట్టాలనుకున్నాడు. యెరూషలేములో కట్టబడింది. రెండో విషయం ఏంటంటే ఎప్పుడు కట్టాలనుకున్నాడు అంటే అంచె దినములలో, అంటే ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి దినాల్లోనే కట్టాలని అనుకున్నాడు. రాజుల కాలంలోనే కట్టాలనుకున్నాడు. కాబట్టి రాజులు ఆ సంఘం అనేది దేవునికి సంబంధించింది. కానీ 1980లో కానీ తర్వాత ఆ సంఘం ఎప్పుడు కట్టిందని అంటే క్రీస్తు శకం 33 కట్టిందే దేవునికి సంబంధించింది. యెరూషలేములో కట్టిందే దేవునికి సంబంధించింది. ఇంకెక్కడ కట్టినా కూడా, గుంటూరులో కట్టినా, రేపల్లో కట్టినా, ఇండియాలో కట్టినా, అమెరికాలో కట్టినా, దేవునికి ఇట్ ఈస్ నాట్ బిలాంగ్ టు క్రైస్ట్. దేవునికి సంబంధం లేదు, క్రీస్తుకి సంబంధం లేదు, ఎవరికి సంబంధం లేదన్నమాట. అర్థమైందా? అది ఎందుకనంటే అది ఆథరైజ్డ్ అన్నమాట. సంఘం అనేది ఆథరైజ్డ్ అన్నమాట. అందులో సంఘం అనేది కూడా ఇప్పుడు సంఘంలో మనం చేర్చబడుతున్నాం. ఎప్పుడు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చుంది. ఈ రక్షణ పొందుతున్న వారిని అనుదినం వారితో చేర్చబడుతున్నాము. మన పేర్లు కూడా ఎక్కడ రాయబడుతుంది అంటే పరలోకం అన్నమాట. అర్థమైందా? అది విషయాలు అన్నమాట. భూమి మీద లేదు. మన పేరు గ్రంథంలో లెక్కించబడుతుంది అనేది ఎక్కడ ఉంటుందని అంటే పరలోకంలోనే లెక్కించబడుతుంది అన్నమాట. కాబట్టి ఆ విధంగా మరి యేసుప్రభు అంటున్నాడు చివరిగా మనం గమనిస్తే. అందుకని యేసుక్రీస్తు ఈ బండ మీద నా సంఘము. ఎవరి సంఘము? క్రీస్తు సంఘమే. సంఘం అంటే మనం ఒక ఆయన ఆర్గ్యుమెంట్ చేశాడు. ఏమన్నా ఆర్గ్యుమెంట్ చేశాడు? అన్ని సంఘాలు ఆయనదే అంట. కొంతమంది అంటారు, ఏమాట అంటారంటే మీరు ఏ సంఘానికి వెళ్తున్నారని అడుగుతారు. అది స్క్రిప్చరల్ అన్స్క్రిప్చరల్ మీరు చెప్పండి. మీరు ఏ సంఘమునికి వెళుతున్నారనే ప్రశ్న వాక్యానుసారమైనటువంటి ప్రశ్న, వాక్యానుసారం కానటువంటి ప్రశ్న. సంఘమని అంటే క్రీస్తు భార్య, అవునా కాదా? అది ప్రకటన గ్రంథంలో ఉంది. 21:9 గొర్రెపిల్ల భార్య అని. కాబట్టి సంఘమని అంటే ఎవరి భార్య? ఎవరి భార్య సంఘం అనేది? ఎవరి భార్య అండి? క్రీస్తు భార్య. పౌలు గారు కూడా క్రీస్తుని గూర్చి
సంఘాన్ని గురించి తెలియపరుస్తూ భార్య భర్తల సంబంధాన్ని గురించి ఎఫ్సి పత్రికలు కూడా చెప్తాడనమాట. కాబట్టి సంఘం అనేది క్రీస్తు భార్య. ఇప్పుడు యేసుక్రీస్తు లేకపోతే నన్నే నువ్వు ఏ భార్య దగ్గరికి వెళ్తున్నా అంటే ఎట్ట కనబడుతున్నాను నేను? నాకు ఎంతమంది భార్యలు ఉన్నారు? ఎంతమంది అంటే క్రీస్తుకి ఎంతమంది భార్యలు? ఒక్క భార్యే. ఒక్క భార్యతోనే ఏగలేకపోతున్నాము. 10 మంది చేసుకుంటే ఎట్లుంటుంది? కాబట్టి క్రీస్తుకి ఒక్క భార్య. ఏ భార్య అంటే సంఘము. మీకు తెలుసును, ఆ కొరింథీ పత్రికలో కూడా పవిత్రురాలైన కన్యకగా మిమ్మల్ని ప్రదానం చేశాను అంటాడు పౌలు గారు. ఏది కొరింథీ పత్రిక మీకు తెలుసును కదా, 11 అధ్యాయాలు అంటాడు అనమాట. కాబట్టి మీరు ఏ సంఘానికి వెళ్తున్నారనేది అన్స్క్రిప్చురల్ క్వశ్చన్ అనమాట. అట్లా అడగకూడదు. ఏ సంఘానికి వెళ్తున్నారని అంటే యేసుక్రీస్తుకి 10 మంది భార్యలు లేకపోతే 100 మంది భార్యలు, లక్షల భార్యలు ఉన్నట్టు కాదు. దాన్ని ఎట్లా అడగాలంటే మీరు ఏ డెనామినేషన్కి వెళ్తున్నారని అడగండి. మునిగిపోయింది ఏముంది? ఏ డెనామినేషన్కి వెళ్తున్నారు, ఏ గ్రూప్కి వెళ్తున్నారు, ఏ సహవాసానికి వెళ్తున్నారు అడగండి, తప్పేముంది? అది ప్రశ్న అనమాట. ఏ సంఘం అనేది ఒకటే. అది ఎవరికి సంబంధించింది అంటే క్రీస్తుకు సంబంధించింది. ఇందా చెప్పా, దేవుడు తన స్వరక్రమించి సంపాదించిన సంఘం అని అన్నాడు. సంఘములు అనలేదు ఆయన. ఈ బండ మీద నా సంఘమును కట్టుదని అన్నాడు. సంఘాలు కడతానని చెప్పలేదు ఆయన. అది అర్థమైందా? ఆ సంఘము నుంచే స్ప్రెడ్ అయిందనమాట. ఇప్పుడు అంత్యోక్య సంఘం ఏర్పడింది. అంత్యోక్య సంఘం ఏర్పడేదానికి కారణం ఏంటంటే ఆ యెరూషలేములో ఉన్న సంఘములో ఉన్నటువంటి కుప్రీలు కానీ కురేనీళ్ళు కానీ వచ్చి అంత్యోక్యలు దేవుని యొక్క వాక్యాన్ని బోధించారు. అక్కడ సంఘం ఏర్పడింది. అలాగా ఆ గ్రోత్ అనేది జరిగిందనమాట. కాబట్టి సంఘం అనేది యెరూషలేములో స్థాపించబడింది. క్రీస్తు శకం 33లో. ఎప్పుడు స్థాపించబడింది అంటే అంచె దినాలు. కట్టింది ఎవరినంటే యేసుక్రీస్తు వారు సంఘాన్ని కట్టారు. సంఘానికి శిరస్సు అన్నమాట. అందుకని యేసుకు శిష్యులతో అంటాడు, ఏమాట అంటాడు అంటే మీరు యెరూషలేములో నుండి వెళ్లకుండా అక్కడే ఉండండి అని చెప్తాడు అనమాట. నెరవేరుకు మీరు యెరూషలేములో నుండి వెళ్లకుండా ఎక్కడ ఉండమంటున్నాడు? యెరూషలేములోనే ఉండండి అంటాడు. లోకాసు వార్త 24:49 అంటాడు. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 4-5 వచనాల్లో కూడా అంటాడు అనమాట. ఆ విధంగా వాళ్ళు యెరూషలేములో ఉండేటప్పుడు పరిశుద్ధాత్మ చేత అపోస్తలులు నింపబడ్డారు. 12 మంది అపోస్తలులు నింపబడ్డారు. వాళ్ళు బోధించారు. బోధించిన దాన్ని బట్టి అక్కడ సంఘం అనేది ప్రారంభించబడింది. ఆ సంఘంలోనే రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో అంటే ఎవరితో? ఆసిమాలతో చేరుస్తున్నాడా? లేకపోతే హోస్టల్ మినిస్ట్రీలు చేరుస్తున్నాడా మనల్ని? వారితో అంటే అక్కడ యెరూషలేములో ఎవరైతే రక్షణ పొందారో, యెరూషలేములో ఎవరైతే క్రీస్తు సంఘంలో ఉన్నారో వారితో మనల్ని చేరుస్తున్నాడు అన్నమాట. అక్కడ అర్థం అది. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 47 వచ్చింది. నువ్వు రేపల్లో బాప్తిజం తీసుకున్నా, హైదరాబాద్లో బాప్తిజం తీసుకున్నా, లేకపోతే బెంగళూరులో తీసుకున్నా, ఎక్కడ చేర్చబడతారు? ఎవరితో చేర్చబడతారు? మనము యెరూషలేములో స్థాపించబడినటువంటి అక్కడ ఉన్నటువంటి సంఘం వారితో మనల్ని కూడా ప్రభువు ఏం చేస్తున్నాడంటే చేరుస్తున్నాడని అర్థం అన్నమాట. అంతేగాని ఇంకో గ్రూపులు అనేది లేదన్నమాట. అది వాక్యానుసారంగా బాప్తిజం తీసుకుంటేనే. కాబట్టి మనం గమనించాలా, ఎక్కడో బాప్తిజం తీసుకొని క్రీస్తు సంఘంలో సభ్యుడిగా ఉంటానంటే అది చలామణి కాదు. ఎక్కడో బాప్తిజం తీసుకొని ఇక్కడ క్రీస్తు సంఘంలో ప్రభు బలలో పాలు పొందుతున్నానంటే అది కూడా చలామణి కాదు. ఎక్కడో బాప్తిజం తీసుకొని క్రీస్తు సంఘానికి ఆరాధన వస్తాను, పరలోకానికి వెళ్తానంటే అది కూడా చలామణి కాదు. అర్థమైందా? కాబట్టి క్రీస్తు సంఘంలో బాప్తిజం తీసుకోవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:13 అంటాడు. చదవ ముగిస్తాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:13. మనమందరము ఒక్క శరీరంలోనికి మనమందరము. కొరింథీయులకు రాసిన పత్రిక పౌలు గారు ఎక్కడి నుంచి రాశాడనంటే ఎఫ్సి నుంచి రాశాడు అనమాట. ఎఫ్సి పట్టణం నుంచి రాశాడు ఆ పత్రిక. కాబట్టి మనమందరం అంటే కొరింథీలో ఉన్న అన్ని జనులైనా కానీ, ఇజ్రాయేల్ అయినా కానీ, యూదులైనా కానీ మనమందరము ఒక్క శరీరంలోనికే బాప్తిసం పొందాం. ఒక్క శరీరం అంటే అర్థం ఏంటంటే ఒక్క సంఘంలోనే బాప్తిసం పొందాం అన్నమాట. అర్థమైందా?
నేనైనా కానీ మీరైనా కానీ ఒక్క సంఘంలోనే బాప్తిసం తీసుకోవాలి. ఏ సంఘంలో తీసుకోవాలంటే క్రీస్తు సంఘంలో తీసుకోవాలి. క్రీస్తు సంఘంలో తీసుకోకుండా ఎక్కడ తీసుకున్నా కూడా అది చలమని కాదు, కానేరదు కూడా, అది కష్టం. వాక్య ప్రకారం ఉండాలన్నమాట. అర్థమైందా? అర్థమైందండి? అది క్రీస్తు సంఘంలో బాప్తిసం తీసుకోవాలా. ఇప్పుడు అపోస్తులు ఎక్కడ నివాసం చేశారు? ఏ సంఘంలో అపోస్తులు నివాసం చేశారు? ఏ సంఘంలో ఉన్నారు వాళ్ళు? ఏ సంఘంలో ఆరాధనలో పాలు పొందారు వాళ్ళు? 3000 మంది ఏ సంఘంలో ఆరాధనలో పాలు పొందారు? కొన్నేళ్ళు ఏ సంఘంలో ఆరాధనలో పాలు పొందారు? అంత్యోక్యలో వాళ్ళు ఏ సంఘం యొక్క ఆరాధనలో పాలు పొందారు? ఎఫెసులో ఉన్నటువంటి క్రైస్తవులు ఏ సంఘం యొక్క ఆరాధనలో పాలు పొందారు? అలాగే మాసిదోనియాలో ఉన్నటువంటి క్రైస్తవులు ఏ సంఘం యొక్క ఆరాధనలో పాలు పొందారు? అందరూ క్రీస్తు సంఘం యొక్క ఆరాధనలోనే పాలు పొందారు. అర్థమైందా? వీరు అపోస్తల బోధ ఎందును, సహవాసం ఎందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన ఎందును ఎడతెగకున్నారు. అంటే వీరు 3000 మంది అపోస్తల బోధ. అందులో ఆరాధన విషయంలో ఒక్క పాయింట్ లేదు. అక్కడ ఏ పాయింట్ లేదు. అపోస్తల బోధలో ఎడతెగకున్నారు, సహవాసంలో ఎడతెగకున్నారు, రొట్టె విరుచుట ప్రభు బల విషయంలో ఎడతెగకున్నారు, ప్రార్థనలు ఎడతెగకున్నారు. ఒక విషయం మిస్ అయిందన్నమాట. ఏ విషయం మిస్ అయింది? కాంట్రిబ్యూషన్. చందా అనేది లేదు అక్కడ. చందా అనేది తర్వాత అపోస్తల కార్యాలు 4:34 వచ్చిన వాళ్ళు ఉందన్నమాట. ఏది? వాడు భూములైన చర స్థిరాస్తులైనా అపోస్తల పాదాల దగ్గర పెట్టారనేది 4:34 చెప్పాడు. 2:42 మాత్రము ఆరాధనలో 4 విషయాలు చెప్పాడు. అపోస్తల బోధ ఒకటి, రెండోది సహవాసము, మూడోది రొట్టె విరుచుట, నాలుగోది ప్రార్థన అన్నమాట. అర్థమైందా? ఈ దినాల్లో గమనిస్తే ఈ దేవత్వం గురించి ఒకటి వచ్చింది పుకారు. అపోస్తల బోధ అని వీళ్ళు నోరు చించుకొని అరుస్తున్నారు అన్నమాట. అపోస్తలు ఏం బోధ చేశారు వీళ్ళు తెలియదు. అపోస్తలు దేవత్వాన్ని గురించి వాళ్ళు ఏం బోధించారు వీళ్ళకి తెలియదు. మేము అపోస్తల బోధ చేస్తున్నాం అంటారు. పేతురు ఏం చెప్పాడు, పౌలు గారు ఏం చెప్పాడు, యోహాన్ ఏం చెప్పాడు, అది తెలియదు వీళ్ళకి. అపోస్తల బోధ. అపోస్తలు మీకులాగా అపోస్తలు బోధించారు. అపోస్తలు మీకులాగా అపోస్తలు బోధిస్తే ఇప్పుడున్న డివిజన్ అప్పుడు ఏర్పడాలి. లేదు, వాళ్ళకి డివిజన్స్ అనమాట. అర్థం కాల. ఇప్పుడు డివిజన్స్ ఏర్పడింది. కాబట్టి మనం వాక్య ప్రకారంగా జీవించాలి. కాంప్రమైజ్ అనేది ఉండకూడదు. అబద్ధ బోధ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అబద్ధ బోధని, దుర్బోధని ఖండించాలన్నమాట. వాక్యానుసారంగా జీవించాలి. అర్థమైందండి? ఇందులో ఏదైనా మీకు డౌట్స్ ఉన్నా అడిగితే నేను చెప్పేదానికే సహకరిస్తాను. నేను చెప్పిన వాటిలో ఏదైనా మీకు ప్రశ్నలు కానీ అనుమానాలు కానీ ఏదైనా ఉన్నాయి. కాబట్టి సంఘం అనేది ఒకటే, క్రీస్తు సంఘమే, వేరే సంఘం అనేది లేదు. యెరూషలేములో స్థాపించబడినటువంటి సంఘమే మొత్తం ప్రపంచమంతా స్ప్రెడ్ అయింది. అది దేవుని యొక్క సంకల్పం అన్నమాట. అపోస్తల కార్యాలు 9:31 మనం గమనిస్తే 9:31 అంటాడు, సంఘము యూదయ, గలిలయ, సమరయ దేశములంతటా వ్యాపించుచు విస్తరించుండెనని అంటాడు అన్నమాట. అర్థమైందా? 9:31 అపోస్తల కార్యాలు చూడమ్మా ఒకసారి. అపోస్తల కార్యాలు 9:31 వచ్చింది. కావున చాలమ్మా. ఏ సంఘము క్షేమాభివృద్ధి చెందుతూ వచ్చింది? ఏ సంఘము? ఆర్సీఎమ్మ, బాప్టిస్టా, పెంచుకోస్తా, హోసన్న మినిస్ట్రీసా, బైబిల్ మిషనా? ఏ సంఘము? 9:31. అప్పటికే సంఘం ప్రారంభించబడి 7-8 సంవత్సరాలు అయింది. 9వ అధ్యాయం. పౌలు గారు సంఘము ప్రారంభించబడి 7 సంవత్సరాలు పౌలు గారు కన్వర్ట్ అయ్యాడు అనమాట. వాళ్ళు బోధిస్తూనే ఉన్నారు అపోస్తలులు. ఈయన బుర్రకెక్కల. యేసుక్రీస్తు ఇన్వాల్వ్ అయినప్పుడు బుర్రకెక్కింది ఈయనకి. మనుషులు చెప్పింది ఎక్కదు. యేసుక్రీస్తు ఏదో చెప్తే ఉంగరము పెట్టుకుని ఆయన మొత్తే నొప్పి తగులుతుందంట.
అలా జరిగింది. ఎవరు సౌలు కన్వర్షన్ అన్నమాట. అట్లా అది వచనాలు అన్నమాట. సరేలే, ఏదైనప్పటికీ కూడా ప్రభువు కూడా ఇన్వాల్వ్ అయ్యాడు కన్వర్ట్ అయ్యేదానికి, సౌలుని మార్చేదానికి యేసుక్రీస్తే స్వయంగా రంగంలోకి దిగాడు అనమాట. అలా ఉంటుందమ్మా బైబిల్ వచ్చిన, అర్థమైందా? కాబట్టి సత్యాన్ని ప్రేమించండి, సత్యాన్ని గైకొనండి, సత్యాన్ని అనుసరించండి, పరలోకంలో వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. అంతేగాని మన కాలాన్ని వ్యర్థం చేసుకోకూడదు. కాలం వ్యర్థం చేసుకొని, వాక్యం వ్యర్థం చేసుకొని, ఏదో ఆరాధనకు వెళ్తున్నాము, ప్రార్థనకు వెళ్తున్న సంతృప్తి కాదు. వాక్యానుసారంగా నేను నడుచుకుంటున్నానా లేదా? బెరియా సంఘస్థులు ఏం చేశారు? పౌలు చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని వాళ్ళు ప్రతిదినం కూడా వాక్యమును పరిశోధించారన్నమాట. అపోస్తుల కార్యాలు 17:11. అలాగా మనం కూడా ప్రతిదినం కూడా వాక్యమును పరిశోధించవచ్చు. వాక్యానుసారంగా మనము జీవించాలి. వాక్యానుసారంగా జీవిస్తేనే, వాక్యమును గైకుంటేనే పరలోకానికి వెళ్ళేదానికే అవకాశం అనేది ఉంటుంది. లేకపోతే ఆ దినమున అనేకులు వచ్చి ప్రభు నీ నామమును దెయ్యాలు వెళ్ళగొట్టి అది చేసాం ఇది చేసామని అంటే యేసు ప్రభు అంటాడు, ఏమాట అంటాడు? అక్రమ చేయవాళ్ళారా నా యొద్ద నుండి పొండి, మీరెవరు నేను ఎరగను అంటాడు. ఎంత సిగ్గుచేటండి. నేను ఒకవేళ ప్రభు ఆ మాట అంటే 50 సంవత్సరాల నుంచి నేను బోధించానయ్యా అని అంటే సరిపోతుందా? ఏం బోధించానని అడుగుతాడు. నెక్స్ట్ ప్రశ్న, నువ్వేం బోధించావు అడుగుతాడు. రెండో ప్రశ్న, నేను బోధించాను, హైదరాబాద్లో తెలంగాణలో బోధించాను, ఆంధ్రాలో బోధించానంటే ఏం బోధించావు అని అడుగుతాడు. రెండో ప్రశ్న, బోధించానంటే సరిపోతుందా? కాబట్టి ఇవన్నీ విషయాలు మనము గ్రహించి వాక్యానుసారంగా జీవనశైలి నడుచుకోవాలని తెలియపరుస్తుంది. రేపు సంఘానికి భూమి మీద ఈరోజు నైట్ చెప్పమన్నాడు బ్రదరు ఆనందబాబు గారు. రేపు రాత్రి కూడా సంఘం భూమి మీద ఎందుకు స్థాపించాడు అనేది దేవుని చిత్తమైతే రేపు రాత్రికి నేర్చుకునేదానికే ప్రయత్నం. ఎందుకు భూమి మీద సంఘాన్ని ఎందుకు ఆయన ప్రారంభించాడు, దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, రాజ్యాన్ని ఎందుకు స్థాపించాడు, ఉద్దేశం అండి. ప్రతిదానికి కూడా దేవుని యొక్క ఆలోచన ఏర్పాటు అనేది ఉంటుందన్నమాట. ఎందుకు స్థాపించాడు? కేవలం మనం ఆరాధించే దాని కొరకైనా దేవుడు భూమి సంఘాన్ని ప్రారంభించాడా? ఇంకేదైనా పర్పస్ ఉందా? ఆయనకున్న పర్పస్ ఏంటి, ఆయనకున్న ఉద్దేశం ఏంటి అనేది దేవుని చిత్తమైతే రేపు మనం నేర్చుకుంటాం. మీరందరూ ఆసక్తిగా వాక్యం విన్నారు. మీకు అందరికీ నేను మరోసారి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నన్ను ఆహ్వానించినటువంటి ఆనందబాబు గారు, ఆయన కూడా ఫోన్ చేసి రమ్మన్నాడు, ఆయన కూడా ప్రత్యేకంగా వందనాలు. తర్వాత బ్రదర్ నన్ను స్వీకరించాడు, చేర్చుకున్నాడు, ఆ బ్రదర్ కూడా నేను వందనాలు. మీకు అందరికీ, కుటుంబ సంఘానికి అందరికీ వందనాలు. మీ సహకారం వల్ల, మీ ప్రోత్సాహం వల్ల నేను ఈ విధంగా చెప్పడం అనేది జరిగింది. కాబట్టి ఆత్మీయ విషయంలో, వాక్య విషయంలో ఇంకా ఏదైనా మీకు డౌట్స్ ఉన్నా నా ఫోన్ నెంబర్ ఉంటుంది, మీరు ఫోన్లో అయినా అడగచ్చును, ఇబ్బంది ఏం లేదు. నా కన్వీనియన్స్ని బట్టి మీకు ఇప్పుడు చెప్పినలాగానే చెప్తాను. వాక్యం చూపెట్టే చెప్తాను. నేను వాక్యం లేకుండా నేను ఎప్పుడు ఏ విషయం కూడా నేను బోధించను అన్నమాట. బైబిల్ అనేది రోజుకి నేను ఇంచుమించు, మీరు నమ్మరు కానీ 6-7 గంటలు బైబిల్ స్టడీ చేస్తాను రోజుకి. 6-7 అవర్స్ బైబిల్ కాన్స్టెంట్గా స్టడీ చేస్తారు. లేకపోతే ఇన్ని వచ్చినా నాకు అట్టొస్తుంది, దాని అర్థాలు అట్టొస్తుంది. ఆ విధంగా సత్యాన్ని గ్రహించి దేవుని సంకల్పం అనేది మెయిన్. ప్రతి విషయం కూడా, ప్రతి వ్యక్తిని గురించి కూడా బైబిల్ చరిత్రలో దానియేలు కావచ్చును, యెషయా కావచ్చును, ఇర్మియా, ప్రతి చరిత్ర అనేది తెలుసుకోవాలి. ఒకదాన్ని పట్టుకొని ఆలాడుకోవాలి. ఈ 66 పుస్తకాలు ఉన్నాయి. మనకి ఎన్ని పుస్తకాలు ఇచ్చాడు దేవుడు? 27 పుస్తకం కొత్త నిబంధన అంటాడు. 66 పుస్తకాలు కూడా మందే. 66 పుస్తకాలు కూడా మందే. పాత నిబంధన అంటే చరిత్ర తెలుసుకోవాలి, బోధ కలిగే నిమిత్తం అంటాడు. కానీ అన్నీ నేర్చుకోవటం అనేది మంచిది. ఈ బైబిల్ గ్రంథంలో ఏముంటుంది అంటే దేవుని యొక్క సంకల్పం అనేది, మానవుని కొరకు దేవుని యొక్క సంకల్పం అనేది. వాట్ ఈస్ ది ప్లాన్ ఆఫ్ గాడ్?
వాట్ ఈస్ ది విల్ ఆఫ్ గాడ్ అనేది ఈ గ్రంథంలోనే కనబడుతుంది. అర్థమైందా? చాలా వందనాలండి మీకు అందరికీ మరొకసారి చాలా థ్యాంక్స్.